థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ సహాయం కోరి, నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు, నడిపింపు కొరకు, ప్రభా నీ లేఖనాల కాంతి కొరకు నీ వద్దకు వస్తున్నాం. ప్రభా మేము ఫిలిప్పుల రాసిన పత్రికని ఓరల్ గా ప్రభా అవుట్లైన్ చూడాలని ఆశపడుతున్నాం. ఒక పాయింట్ విషయమై ప్రభా దాని విషయంలో మా అందరికీ కృపను అనుగ్రహింపచేయండి. మా హృదయ అంతరంగాల్లో ప్రభా నువ్వు కోరుకున్నటువంటి ఆ స్థితిని మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఇది ఒక్కరికి సంబంధించిన విషయం కాదు ప్రభా, సంఘానికి సంబంధించిన అందరికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ లేఖనాల యొక్క ధ్యానాన్ని అందరూ గ్రహించేలాగా సహాయం దయచేయమని, వాక్యానికి వ్యతిరేకంగా ఎవరి హృదయంలో ఏ తలంపు ఏ ఆలోచన పుట్టకూడదని ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభా అది వాక్యానికి కాదు, అది నిన్నే అగౌరవపరిచినట్లు అవుతుంది, నిన్నే ధిక్కరించినట్లు అవుతుంది, నిన్నే ప్రభా వ్యతిరేకించినట్లు అవుతుంది. అటు వ్యతిరేకత కానీ, అటు ధికారం కానీ, అటు అవిశ్వాసం కానీ, ప్రభా అటు నెగిటివ్ తలంపు కానీ వీరు ఎవరి లోపల కలగకూడదు, ఎవరు నీ దృష్టికి దోషులు కాకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందరి హృదయాల్లో నీ సంపూర్ణమైన ప్రేమ, కనికరము, కరుణ ప్రభు పొంగి ప్రవహించినట్లుగా సహాయం దయచి విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని ఏసునామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి, ఫిలిప్పులో రాసిన పత్రిక. ఒకవేళ మనం దీనికి ఒక టైటిల్ ఇవ్వాల్సి వస్తే హ్యాపీ లేదా జాయ్ లేదా ఆనందం అనే టైటిల్ పెట్టుకోవచ్చు మనం ఫిలిప్పులో రాసిన పత్రిక. సో ఎందుకు మనం ఆనందించాలి? బైబిల్లో అంటే బైబిల్ అంతట్లో ఒక్కొక్క పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం చూసినట్లయితే ఆ ఫిలిప్పులో రాసిన పత్రిక కావచ్చు, ఒక్కొక్క గలతీలో రాసిన పత్రిక కావచ్చు, లేకపోతే కొలస్సీలో రాసిన పత్రిక కావచ్చు, ఒక్కొక్క పత్రికలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. తిమోతి రాసిన పత్రికలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. పర్టికులర్ గా ఒక పదం ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలు ఏమో అక్కడ క్రియలు అనే పదం ఎక్కువగా మనం చూస్తాం. అదే మొదటి తిమోతికి వెళ్తే భక్తి అనే పదాన్ని బహుశా ఆ పుస్తకంలో ఉన్నన్ని సార్లు మనం ఏ పుస్తకంలో కూడా భక్తి అనే మాట మళ్ళీ రిపీటెడ్ చూడం. ఓన్లీ మొదటి తిమోతి, రెండు తిమోతిలోనే భక్తి అనే మాట మనకు ఎక్కువ సార్లు కనిపిస్తుంది. ఒక యాకోబు రాసిన పత్రికలు మాత్రం ఒక్కసారి కనిపిస్తుంది మనకి. ఇంకెక్కడ భక్తి అనే పదం బైబిల్లో కనిపించదు, ఎక్కువ శాతం కనిపించదు. సో పౌలు రాసినటువంటి పత్రికల్లో ఆ భక్తి అనే మాట ఎక్కువగా మనం వినియోగించడం చూస్తాం. సో అలాగా ప్రతి పత్రికకు ఒక ప్రత్యేకత పదం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మనం గ్రహించగలిగితే అది ఇన్ని పత్రికలు మనకు ఎందుకు ఉన్నాయి, దేని నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతాం అని గ్రహించగలిగితే చాలా విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. నెంబర్ 1 చూద్దాం. ఇక్కడ 3వ వచనాన్ని గమనించుతాం. నేను ఒక్కొక్క అధ్యాయంలో ఎక్కడెక్కడ ఆ వచనాలు ఉన్నాయో మనం చూద్దాం. ఈ రోజు ఆనందం కాబట్టి ఎక్కడెక్కడ ఆనందించాలి? విశ్వాసులంగా నాయకులు ఇద్దరు, విశ్వాసులు మరియు నాయకులు ఎక్కడ ఆనందించాలి, ఏ విషయంలో ఆనందించాలి, పౌలు తను ఎక్కడ ఆనందిస్తున్నానని చెప్పుకుంటున్నాడు, ఏ విషయంలో ఆనందిస్తున్నాడో చెప్పుకుంటున్నాడు అనే విషయాలు కూడా మనం గ్రహించుదాం. సో 3వ వచనం చూస్తే, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తమును నేను చేయి ప్రతి ప్రార్థనలలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడ ఆనందిస్తున్నాడు పౌలు? ప్రార్థనలో ఆనందిస్తున్నాడంట. మంచిగా చూడండి, పౌలు ఎందుకు అంత సీరియస్ అంటే అంత ప్రార్థనలో ఆనందించాల్సిన విషయం ఏమున్నది? అవునా? జనరల్ గా ప్రార్థనలు ఎవరంటే, ప్రార్థన అంటే మనకి ఏం తెలుస్తుంది? నిజంగా ఇబ్బందిగా ఉంటది కదా. ప్రార్థన ఎవరికి ఆనందాన్ని ఇవ్వదు. నిజమే, ప్రార్థన ఈ భూమి మీద ఏ మానవుని కూడా ఆనందాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు. కొన్నిసార్లు ప్రార్థన అంటే మనకి ఏమనిపిస్తుంది? మన డోర్స్, మన మనసును క్లోజ్ చేసుకుంటాం, మన ఆలోచనలు క్లోజ్ చేసుకుంటాం. అబ్బాయి ఇది లేకపోతే బాగుండు అనే ఆలోచనలు వస్తా ఉంటాయి. ఇక తప్పదు కాబట్టి చేస్తాం. అంటే ప్రార్థన ఎందుకు విసుగు అనిపిస్తుంది, ప్రార్థన ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది? ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడతాను. ఎందుకో తెలుసా అండి? ప్రార్థన చేయాలంటే సంఘాన్ని చూస్తే ఉత్సాహం కలగాలి, సంఘాన్ని చూస్తే ఏం కలగాలి? ఒక ప్రేరేపణ కలగాలి, వాళ్ళ గురించి ప్రార్థించాలనిపించాలి. ఇప్పుడు మనము కనిపించిన ప్రతిసారి నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి చాలా మంది చెప్తా ఉంటారు. ప్రవీణ్ నేనైతే చాలా కేర్ఫుల్ గా ఉంటాం. ఎందుకంటే మనం అప్పటికప్పుడు మాట ఇచ్చి మళ్ళీ తర్వాత తక్కువ మన అందరూ తెలుసు కదా, అంత ఈజీగా. కానీ వాళ్ళు మనల్ని వాళ్ళ లైన్ లో తెచ్చుకుంటారు, వాళ్ళ బౌండరీలో లాక్కుంటారు మెల్లగా. ప్రతిరోజు అనుదినం మీ ప్రాంతంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బ్రదర్ అంటారు. అనుదినం ప్రాంతంలో ఎంతమంది జ్ఞాపకం చేసుకుని మాకైతే ఇప్పటికి 1000 మంది చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆ 1000 మంది పేర్లు ఎవరో తెలియదు, మనకి ఎక్కడ ఉంటారో పూర్తిగా తెలియదు, వాళ్ళకి దేనికోసం ప్రార్థన చేయాలో కూడా మనకి తెలియదు. కానీ వాళ్ళు అడిగినప్పుడు చేయగలిగితే అప్పుడే చేసి, అమ్మ మేము రెగ్యులర్ చేయగానే గుర్తొచ్చినప్పుడు చేస్తాము, లేకపోతే
ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన అన్నది కూడా ఒక ఇన్స్పిరేషన్ అని తెలుసా మీకు? ప్రార్థన మన గురించి ఒక వ్యక్తి చేయాలంటే ఒక ఇన్స్పిరేషన్ అని తెలుసా మీకు? ఎస్, అది ఒక రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, ఒక ఇన్స్పిరేషన్ కూడా, బాధ్యత. ఇప్పుడు స్థానిక సంఘం అంటే మీ గురించి నేను ప్రార్థన చేయడం నా బాధ్యత, మన గురించి మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం బాధ్యత. సో కొన్నిసార్లు అందరి గురించి మనం ప్రత్యేకించి ప్రార్థన చేయడము కుదరదు. ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయమన్నా ఆ క్షణం చేస్తాము, వదిలేస్తాం. సో ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఇంటెన్సిటీ చాలా గొప్పది. ఏమంటున్నాడు తెలుసా? పౌలు అంట సువార్త ప్రారంభించిన దినం మొదలుకొని ఆయనతో పాటు అంట ఫిలిప్పి సంఘము ఆ సువార్త పరిచయంలో పాలిభాగస్తులు అయ్యారంట. ఆమె అర్థమవుతుందా? ఎందుకు అనంటే పౌలుకున్న సంతోషం చూడండి, మొదటి దినం నుండి అంట ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారంట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను గనుక మంచిగా కాబట్టి ఎందుకోసం ప్రార్థన కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ప్రార్థనలో ఫిలిప్పుల గురించి అంటే సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? సంతోషం ఎందుకు చేస్తుంది? పౌలుకి ఫిలిప్పులను చూస్తే సువార్తలు పాలువారు అవుతున్నారు. అవునా? అంటే ఆ సువార్తలు వాళ్ళు పాలువారే విధానాన్ని బట్టి పౌలు ఎలాంటి నమ్మిక కలిగి ఉన్నాడంటే ఇది ఇది ఇక్కడే ఆగిపోదు, ఇది ప్రభు దినం వరకు. అంటే చూడండి, ప్రభు దినం వరకు ఇది ఖచ్చితంగా ఆయన ప్రారంభించిన వాడు కొనసాగిస్తాడు. అంటే పౌలుకు ఒకటి అర్థమైంది, వారిలో క్రియ చేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అవునా? అంటే ఇప్పుడు మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు క్రియ చేసే విధంగా మనం అనుమతించగలుగుతున్నామా? నిజంగా ఒక పరిచర్య కోసము పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించిన కొరకు నాయకులతో మనం పాలిభాగస్తులు అవుతున్నాం అంటే నిజంగా సంతోషం ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం, ఇన్వాల్వ్ కానీ అంటే ఎవరు స్పందించకపోతే దుఃఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుంది. అవునా? అంటే ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమనిపిస్తుంది? సంతోషంతో వాళ్ళ గురించి మనము ప్రార్థన చేస్తా ఉంటాం. అంటే సంఘాన్ని చూసినప్పుడు సంఘం యొక్క యాటిట్యూడ్, ఇన్వాల్వ్మెంట్, పరిచర్లు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమనిపించాలంటే మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. సంతోషంగా గెంతులు వేస్తూ ప్రార్థన చేసే విధంగా ఉండాలి. అబ్బా, ఇంతమంది మనకు అండగా ఉన్నారు ప్రభా, వీళ్ళు నిజంగా వీళ్ళని దీవించి వీళ్ళని నడిపించి ఇంకా శక్తి నీకు నీ కొరకు నిలబెట్టుకోమని వాళ్ళ గురించి ప్రార్థన చేసే ఒక అవకాశం ఎవరు ఇవ్వాలండి? సంఘమే కదా, నిజమే కదా. సో మనము సంఘము చూడగానే ఆఫ్లైన్ లో కావచ్చు, ఆన్లైన్ లో ఉన్న సంఘం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మంచి పని చేసినప్పుడు దాంతో పాల్భాగస్తులు కావాలి కదా. గలికి 6, 7, 8 కూడా చూస్తుంది కదా. ఏంటిదంట? ఉపదేశకుడు ఏదన్నా ఏ పని చేసినా మంచి పనులలో పాల్భాగస్తులు కావాలని కింద ఉంటుంది. పైన ఆహారం గురించి మాట్లాడినట్టు కదా. ఉపదేశం పొందేవాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలి అంటే కింద మంచి పదార్థంలోనే కాదు, కింద ఇంకొక అర్థం ఏమున్నది, రెండో అర్థం కూడా ఉంది. ఏంటిదంట? వాళ్ళు చేసే ప్రతి మంచి పనిలో పాలిభాగస్తులుగా వాళ్ళ పార్టేకింగ్ చేయాలి, వాళ్ళతో పార్ట్నర్స్ కావాలి అంట. అవునా? నిజంగా ఒక మంచి పని మనం తలపెట్టడానికి చూస్తే మనం ఎంతమంది ముందుకు వస్తాం ఆలోచించాలి. నిజమే కదా. ఇప్పుడు ఎందుకు మనకు దుఃఖం కలుగుతుంది, ఎందుకు బాధ కలుగుతుంది అని అంటే మనం ప్రార్థన చేసే విధంగా మనము సహకరించగలగాలి. ప్రార్థనలో ఉత్సాహం ఉండాలి, సంతోషం కలబ్బా సంఘం అంతా మనకి ఇంత హెల్ప్ అంటే సహకరిస్తుంది అన్నప్పుడు ఆ ఉత్సాహం కలగాలి. అవునా? సో నిజమే కదా. పౌలు అంత ఉత్సాహంగా సంతోషంగా ప్రార్థన చేస్తుంటాడంట. మరి సువార్తకు ఆటంకంగా ఉండేవాళ్ళని బట్టి సంతోషం కలుగుతారండి? నిజం చెప్పండి. ఒక నాయకుడికి ఒక వ్యక్తి సంఘంలో సువార్తకు ఆటంకంగా ఉంటే సువార్త పని కోసం మనం బయటకు వెళ్దాం, పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తామంటే ఎవరు స్పందించకపోతే సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? బాధ ఉంటుంది. అవునా? ఇప్పుడు మన రఘు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. రఘు మొన్న వచ్చాడు, మొన్న వెళ్ళాడు. సో ఎందుకు డిసప్పాయింట్ అయిపోయాడు? రాత్రి వచ్చాడు, నాతో రాత్రి చాలాసేపు మాట్లాడాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాను, మెసేజ్ పెట్టాడు. రఘు కంట్రోల్ లో ఉంది, కొంచెం ఏం దేవుడు మన దగ్గర నేర్పిస్తున్నాడు, ఇవన్నీ మనం భరించాల్సి ఉంటుంది. అంటే మనుషులు ఎంత కృతజ్ఞత లేని వారు ఎలా అవుతున్నారు? మనం సెమినార్ చేసినాము, సెమినార్కి వచ్చినాము, నాతో వచ్చిన వాళ్ళు అంటే ఆయన మన లోకల్ చర్చ్ గారి గురించి కాకుండా తనతో వచ్చిన వాళ్ళ గురించి కొంచెం చాలా స్ట్రగుల్ అయ్యాడు. అలా హెల్ప్ చేస్తా అన్నారు, సంఘాన్ని సపోర్ట్ చేయాలి, మీటింగ్ సపోర్ట్ చేస్తా అన్నారు, అడిగారు ఎవరు పెట్టుకున్నారని అడిగారు. మళ్ళీ 3 రోజులు అయితే ఒక ఉద్యోగం పెట్టారు. ఏం మనుషులైనా మనం ఎందుకు ఖర్చు పెట్టుకున్నాం, ఇవన్నీ తీసుకొని వచ్చినాం, మీ కర్మ కొద్ది తీసుకొచ్చుకున్నట్టు ప్రవర్తిస్తున్నారు. అంటే డిసప్పాయింట్మెంట్. ఒక మంచి పని చేస్తే ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎందుకు సహకరించట్లేదు? ఒక మంచి పని చేస్తే ఎందుకు మనము అంటే మన జీవితంలో చాలా వెనుకబడిపోయాము నిజంగా చెప్పాలంటే. అవునా కదా. ఆధ్యాత్మిక జీవితం అంటే మనము ఎన్ని తప్పులు చేసినామంటే ఇప్పుడు కోలుకోలేని తప్పులు చేసినాం. ఎకనామికల్ సైడ్ అయితే చాలా, అంటే ఇప్పుడు మంచి పని తెలిసి మనం చేయగలిగిన మనసు ఉన్న కూడా
చేయలేనంత దీనావస్థకి వెళ్ళిపోయినాం మనం. అవునా? అంటే అంత దూరం వెళ్ళిపోయినాం దేవునికి చెప్పాలి అని అంటే ఉంటది కొంతమందికి. కానీ అక్కడ అంటే రఘు ఆ రాత్రి చాలా చాలా పెయిన్ ఫీల్ అయ్యాడు. నేనే ఓదార్చాను అనుకోండి. నేనే ఫీల్ అవ్వట్లేదు రఘు, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నేనే లైట్ గా తీసుకున్నాను, నువ్వెందుకు అదవుతున్నావు అని చెప్పేసి. పాపం నేను ఫిలిప్ మాట్లాడుతూ అన్నయ్య నా వల్ల అవ్వట్లేదు అన్న, నేను ఆ 8,000 రెంట్ కట్టట్లేదు, కట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు 2 నెలలు డ్యూ ఉంది, నేను దాన్ని తీసేయాలనుకుంటున్నాను. చూడండి, ఒక వ్యక్తి పరిచయ సంఘానికి బాగుండాలి అని కష్టపడుతున్నప్పుడు సహకరించకపోతే ఎంత ఘోరంగా ఉంటది. నా వల్ల అవ్వట్లేదన్న, నేను 4:00 ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను కాలేజ్ నుండి. 5 to 10 వరకు నేను మోర్ లో జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, 5 hours. కనీసం నాకు నెలకు 7,000 వస్తాయని. మార్నింగ్ వెళ్ళి 4:00 వరకు కాలేజ్ లో ల్యాబ్ లో పనిచేసి మళ్ళీ వచ్చి ఇంటికి వెళ్ళి ఒక అరగంటలో రిఫ్రెష్ అయ్యి మళ్ళీ 5 గంటలు మోర్లో వచ్చి 10 వరకు జాబ్ చేస్తే ఏమైతే ఒకసారి ఊహించండి. అండ్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. ఏం చేస్తాం అన్న ఒక్కరు సహకరించినప్పుడు నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. అంటే ఒక నిజమైన సేవకుడు, ఇద్దరు మంచి ఉద్దేశం కలిగిన వాళ్ళు, డబ్బు మీద వ్యామోహం లేకుండా వాళ్ళు ఏదో చేసుకుంటూ ముందుకెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది. అదే సంఘాన్ని దోసుకునే వాళ్ళ పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది. అవును కదా? అంటే సంఘం కోసము సంతోషంతో ప్రార్థన చేయాల్సింది పోయి దుఃఖపడే పరిస్థితుల్లో చాలా మంది మన అంటే సురేష్ గాని అంటే మనతో పరిచయం చేసే వాళ్ళని చూస్తున్నాం. బయట వాళ్ళని మనకి అఫ్ కోర్స్ ఉండొచ్చు, విలేజ్లలో కష్టపడుతున్న వాళ్ళు, జెన్యున్ గా సేవ చేసి కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. పేదరికంతో కష్టపడుతున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అడగలేరు. అవునా? వాళ్ళు అలా అని చెప్పేసి పరిచయను వదిలేయలేరు. దేవుడు ఇచ్చిన బాధ్యత కాబట్టి నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మన పరిస్థితి. నాకు అనిపించే మనకే లేదు, మనం ఎలా సహాయం చేయాలి ఇప్పుడు? అవును కదా? మనం ఎలా చేయగలుగుతాం? పాపం ఫిలిపుడు మనల్ని నమ్మి మన బోధన యాక్సెప్ట్ చేసి 100% అడాప్ట్ చేసుకొని మనతో జర్నీ చేస్తున్నాడు. నిజమే కదా? సో ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా మనం ఏం చేయాలి? సురేష్ లాంటి వాళ్ళు చాలా మంది అంటే మనతో జర్నీ చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. బట్ మనం ఏం చేయలేని స్థితిలో ఉంటున్నాం వాస్తవం చెప్పాలి. సంతోషం వేయాలండి. ప్రజలను చూస్తే ముఖంలో ఆనందంగా అనిపించాలి. అవునా? మీరు చూడండి, పౌలు తెస్సలోనిక రాసిన పత్రికలు కూడా వాళ్ళని చూస్తే ఆనందం కలిగిందంట అక్కడ కూడా. అవునా? ఎందుకు? వాళ్ళు గొప్ప ఉపద్రవముల యందు, శ్రమల యందు, అనేక హింసల యందు యేసు ప్రభు రక్షకులుగా అంగీకరించారంట. మనం ఏం చూస్తున్నాం? అన్ని కంఫర్ట్ ఉండాలి కదా. నిజం చెప్పండి, మనకు అన్ని కంఫర్ట్ ఉంటే ఆ కంఫర్ట్ పైన ఉంటుంది చూసినాం. ఆ పైనే చేస్తాం కానీ కంఫర్ట్ దాటుకొని మనం చేయలేని స్థితి ఏదైనా కాదు. ఎందుకు మనం అంత దీనంగా బ్రతకాల్సిన దుస్థితి ఏంటి? మన ప్రభు ప్రేమ తెలుసుకుంటూ కూడా. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. మనమే సిగ్గుపడాలి. అంటే మన బ్రతుకులను మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఎవరు విమర్శించట్లేదు, ఎవరికి వారు పరిశీలించుకోవాలి. నేను కూడా పరిశీలించుకుంటాను, ఇంకా నేను ఏమైనా చేయగలుగుతాను అనేది రాత్రి కూడా ఆలోచించుకుంటూ అలాగే పడుతుంది. ఇంకేం చేయాలి ప్రభావ? ఏం చేయగలుగుతాం మేము? ఇంకేమైనా అవకాశం ఉందా? నేను ఎవరు మాట్లాడుతూ ఎవరు టిఫిన్ సెంటర్ గురించి టాపిక్ వచ్చింది, నువ్వేనా? అంటే చేయొచ్చు, కానీ మేము అందులో ఏమైపోతాం? ఇన్వాల్వ్ ఇరుక్కుపోతాం. బయటకు వచ్చే అవకాశము ఉండదు. ఉంది, ఆశ ఉంది, ఏదో ఒకటి చేయాలని ఆశ ఉంది, కానీ చేయలేని స్థితి. ఎందుకనంటే అక్కడ పోతే కాలేం మళ్ళీ. పోవాలంటే ఎంతసేపు అండి కదా? సో నిర్ణయం తీసుకుంటే అవ్వదు. ఒకసారి స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుంటే ఏదైనా వెళ్ళిపోయి ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. బట్ అందులో ఇరుక్కుపోతే ఏమైతుంది? సో జనాలకు మనం ఒక జీవాన్ని ఇవ్వలేము. అంటే జనాలను మనం కట్టలేము, జనాన్ని బాగుపరచలేము. సో ఇది పరిస్థితి అండి. రెండోది, పౌలు రెండో ఎక్కడ ఆనందిస్తున్నాడు, ఏ విషయంలో ఆనందిస్తున్నాడో చూద్దాం. మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. ఎక్కడి నుంచి లేనంటే దాదాపు 17వ వచనం నుంచి మీరు గమనించవచ్చు. సరే, 18వ వచనం నుంచి చూడండి. అయిననేమి మిష చేతనే గాని సత్యం సత్యం చేతనే గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందు కూడా సంతోషించును అంటున్నాడు. చూడండి ఎంత బాగుంది. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది అని అంట, ఏమంటాడంటే పౌలు పరిచయం చేస్తున్నప్పుడు అంటే కొంతమంది పౌలుకి ఇబ్బంది కలిగించడానికి, పౌలుని పౌలుని ఇంకెక్కువగా హింస పెట్టడానికి, పౌలుకి ఆటంకం కలిగించడానికి కొంతమంది పౌలుకి పోటీపడి మరి పరిచయం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎలా చేస్తున్నారంటే చూడండి మీరు 12వ వచనం, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడదని మీరు తెలుసుకొనిచున్నాను. అంటే పౌలు చెరసాలలో వేయబడ్డది కూడా, పౌలు శ్రమను అనుభవిస్తుంది, చెరసాలలో వేయబడ్డది ఎందుకంట? సువార్త బంధించబడడానికి కాదండి, ఇంకెక్కువగా ప్రబలడానికే అంట. చూడండి, అంటే శ్రమల వలన, కష్టాల వలన, ఒక మనిషికి వచ్చేటువంటి హింస వలన సువార్త ఎప్పటికి కూడా ఆగదండి. పౌలు అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ మాట చెప్తున్నాడు. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని ప్రేతుర్యము సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ స్పష్టమయ్యాయి.
ఎందుకోసం పౌలు బంధించబడ్డాడు? అన్యాయం చేశాను, మోసం చేశాను, నాకు సువార్త ప్రకటించినందుకు బంధించబడ్డాడు. అంటే పౌలు ఎదుర్కొనే ప్రతి శ్రమ సువార్త నిమిత్తం. అవునా? పౌలు ఎదుర్కొనే ప్రతి సమస్య, ప్రతి హింస పరిచర్య కొరకు. ఇప్పుడు మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నీ దేని కొరకండి? నిజం చెప్పండి. ఎక్కడన్నా సువార్త గాని, పరిచర్య ధర్మం కొరకు మనం ఎదుర్కొన్న ఒక శ్రమ ఏమన్నా ఉందా? చెప్పగలుగుతాం మన జీవితం నుంచి? కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టే మన లైఫ్ కొరకు మనం స్ట్రగుల్ అవుతున్నాం. అవునా? నిజమే కదా! మన లైఫ్ కొరకు మనం తెచ్చిపెట్టుకున్న వాడికి మనం స్ట్రగుల్ అవుతున్నాం. దేవుని కొరకు స్ట్రగుల్ అయింది ఒక్కటి చెప్పగలుగుతాం మనం. హ్మ్. సో ఆలోచించండి. పౌలు దేవుని కొరకు, సువార్త పరిచర్య కొరకు దైవం యొక్క పనిని ముగించడం కొరకు శ్రమ పడుతున్నాడు. ఇంకేమన్నాడు? మరియు సహోదరుల వారిలో సారీ ఇది అయిపోయింది. దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషంగా ధైర్యం తెచ్చుకున్నాడంట. పౌలును చూసి మిగతా వాళ్ళు ఏం చేశారంట? దేవుని వాక్యం బోధించడానికి ధైర్యం తెచ్చుకున్నారంట. అంటే ఒక వ్యక్తిని చూస్తే ఇన్స్పిరేషన్ ఏం కావాలి? ప్రభు కొరకు ఎక్కువ బ్రతకాలి, బోధించాలి. అంటే పరిచయంలో ఉన్న గురించి మాట్లాడుతున్నా. సో మనం చూసినప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. కొందరు అసూయ చేతను, మరి కొందరేమో కలహ బుద్ధి చేతను, మరికొందరేమో మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే నేను స్వార్థ పక్షంగా వాదించటందు నియమింపబడి ఉన్నాను అడిగి ప్రేమతో ప్రకటించున్నారు. ఇక్కడ పౌలుకి అపోనెంట్స్ ఉన్నారు, పౌలుకి సపోర్టర్స్ ఉన్నారు. అవునా? సపోర్టర్స్ ఏమో ప్రేమతోను, మంచి బుద్ధితోను పౌలు వాదించే విషయంలో సపోర్ట్ గా ప్రకటించేవారు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే పౌలుకు విరోధంగా కక్ష బుద్ధితోను, ఇతర విధానాల చేత, కలహ బుద్ధి చేతను సువార్తను ప్రకటిస్తున్నారు. అయితే పౌలు యొక్క సంతోషం ఏంటి అంటే, ఎవరు ఎలా ప్రకటించినా కూడా క్రీస్తు ప్రకటించబడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. నిజమే. బయట బయట నిజంగా క్రీస్తు ప్రకటించబడితే సంతోషించవచ్చు. మొన్న ఒకరు అడిగారు, ఎలాగైతే క్రీస్తు ప్రకటించబడినందుకు సంతోషం అంటే, పౌలు నిజంగా క్రీస్తు ప్రకటించబడినందుకు సంతోషించాడు కానీ క్రీస్తు యొక్క సువార్తను చేరినందుకు ఎక్కడ సంతోషపడలేదు. ఆమె అంటే సువార్తను మార్చేసి మొత్తానికి అయితే స్వస్థతలో లేకపోతే అద్భుతాలు దీవెనల మీద మాట్లాడితే సువార్త కాదు. ఆ సువార్తను బట్టి పౌలు ఇక్కడ మాట్లాడట్లేదు. అవునా? పౌలు మాట్లాడుతున్నప్పుడు సువార్త అంటే అది కాదని పౌలు తెలుసు. అవునా? అక్కడ ఉన్న వాళ్ళ పౌలు అలాంటి సువార్తను ఎంకరేజ్ చేయట్లేదు. ఇక్కడ చేస్తున్నాడండి. ప్రాస్పరిటీ గాస్పెల్ లేకపోతే హీలింగ్ గాస్పెల్ లేకపోతే బ్లెస్సింగ్ గాస్పెల్ ఇక్కడ పౌలు ఫోకస్ చేయట్లేదు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను చెప్పట్లేదు. నిజమైన సువార్తని ప్రకటిస్తున్నారు. బట్ ఏంటి అంటే ఆయనకు అవినెస్ట్ గా ప్రకటిస్తున్నారు, కక్షపూరితో కొంతమంది ప్రకటిస్తున్నారు. సరే ఏదైతే మొత్తానికైతే నా మీద కోపంతో చేసినా యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అవునా? నాకు వ్యతిరేకంగా చేసిన యేసుక్రీస్తునే సువార్తని ప్రకటిస్తున్నారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. అంటే పౌలు యొక్క హింసలను, పౌలు యొక్క ఉపద్రవములను, పౌలు యొక్క చెరసాల జీవితాన్ని వాళ్ళు ఇంకొక రకంగా తీసుకొని ఏం చేస్తున్నారు? ఇంకా మరి నొప్పి కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. అయినా కూడా పౌలు అంట ఆ స్థితిలో సంతోషించడం నేర్చుకున్నాడంట. ఆమె నిజమే కదా! పరిచర్యలో సంతోషం. నిజంగా యేసుక్రీస్తు ప్రబలుతున్నప్పుడు, యేసుక్రీస్తు అందరి జీవితాలను తాకుతున్నప్పుడు దుఃఖపడాల్సిన అవసరమే ఉండదు. అది జరగట్లేదు కాబట్టి బాధ. అవునా? సో సంతోషించడానికి పౌలుకు రెండో కారణం ఏంటిదండి? సువార్త ప్రకటించబడుతున్నది. ఆమె మొదటిది రెండోది సేమ కొంచెం వేరువేరుగా ఉన్నాయి. అది కూడా సువార్త క్రియ ఫిలిప్పి సంఘంలో ప్రారంభించబడినందుకు ఆయన సంతోషిస్తున్నాడు. అయితే ఫిలిప్పి సంఘంలో రెండు రకాల గుంపుల ప్రజలు ఉన్నారు. ఒకరేమో ఆయన బంధకాలను అర్థం చేసుకొని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మరి కష్టపడి బోధించేవారు కొంతమంది అయితే, కొంతమంది అగ్నెస్ట్ అయిపోయి కక్ష చేత, మిష చేత ఏదో రకంగా సువార్తను ప్రకటించిన వారు మరికొందరు. ఏదైతేనేమి ఫిలిప్పి సంఘాన్ని బట్టి మాత్రం పౌలు ఈ విషయంలో సువార్త ప్రకటన విషయంలో మాత్రం చాలా ఆనందిస్తున్నాడంట. ఆమె మరి మన సంతోషం ఎక్కడ ఉందండి? నాకు సంతోషం ఎందుకు కలుగుతుంది? యేసు ప్రభు ప్రతి మంది తెలుసుకుంటున్నప్పుడు, సత్యానికి ఎవరైనా దగ్గర అవుతున్నప్పుడు కదా సంతోషం. ఇప్పుడు నిజంగా చెప్పండి మీరు, ఫిలిప్పి బ్రదర్ లాంటి వాళ్ళు మన బోధ విని దగ్గర అయితే సంతోషం వేస్తుందా? దుఃఖం వేస్తుందా? జాయ్ ఉంటది కదా, ఫీలింగ్ ఉంటది కదా. మీరు అనుభవించలేదు ఎప్పుడు? ఎవరైనా ఈ బోధకు దగ్గర అవుతున్నప్పుడు ఆ జాయ్ అనుభవిస్తున్నారు లేదా చెప్పండి. అది ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు. నిజమే కదండి. అదే మరి అంతకు మించిన జాయ్ ఏముండదు. అది డబ్బుకు మించింది. ఎస్, డబ్బు అవసరం. పరిచర్య డబ్బు ఆటంకపరుస్తుంది. కొన్ని యాక్టివిటీస్ మనం చేయలేము. కొన్ని పరిచయం వేగవంతంగా చేయడానికి అది ఆటంకపరుస్తుంది తప్పించి ఆనందం ఇవ్వదు. అవునా? ఆనందం ఇచ్చేది ఏంటిది? ప్రభువు ప్రకటించబడినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది. ప్రభువు అనేకులకు రీచ్ అవుతున్నప్పుడే సంతోషం కలుగుతుంది. సత్యము ప్రబలుతున్నప్పుడే సంతోషం కలుగుతుంది. బోధకునికైనా సువార్థికునికైనా. ఆమె సో మూడో విషయం కూడా ఇదే అధ్యాయంలో ఇంకా రెండో అధ్యాయం ప్రారంభించబడకముందే ఇందులో మరొక సంతోషం గురించి చెప్తున్నాడు.
25వ వచనం గురించి మీరు చూడండి. 24వ వచనము, ఇది అర్థం కావాలంటే కొంచెం 21వ వచనం నుంచి చూద్దాం. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం అంట. నా బ్రతుకుడ క్రీస్తే, చావైతే కూడా లాభం. ఎందుకు లాభం అంటున్నట్టు చూద్దాం. అయినను శరీరంతో నేను జీవించితే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేం కోరుకుంటున్నా నాకు తోచలేదు. ఈ రెంటికి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవల్ల నాకు ఆశయం ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం అందు నిలిచి ఉండటం మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ఏంటిదంట? పౌలుకి ఏం భూ సంబంధంగా ఏం డిజైర్స్ లేవు. ఇక్కడ ఏదో చేసుకోవాలని డిజైర్స్ లేవు. ఉన్న వెంటనే ఉన్న ఫలంగా వెడలిపోయి ప్రభుతో ఉండాలని సంతోషపడుతున్నాడు. అక్కడికి వెళ్ళి మేలు అనుకుంటున్నాడు. అయితే శరీరంలో నేను ఉండాల్సిన అవసరం ఏముందంటే మీ కొరకే, మిమ్మల్ని బట్టి అవసరం అయినది. నా అవసరం మీకు కొంత ఉన్నది కాబట్టి అది ఒక్కటి తప్పించిన వేరే రీజన్ లేదు అంటున్నాడు. సో ఏ రీజన్ లేదు. ఎందుకంటే నిజమైన సేవకునికి అంతకుమించి ఏం రీజన్ ఉంటుందంటే, అవునా, పరిచయ భారం బాధ్యత అప్పగించబడింది కాబట్టి ఆ పరిచయ బాధ్యత తప్పించి భూమి మీద ఇంకో పని ఉండదు. బాధ్యతలు నిర్వర్తించడం తప్పించి ఇంకొక పని ఉండదు. రెండోది ఏం లేదు మాకు కూడా. ఒకవేళ ఏమైనా చేయాలనుకున్నా అది కూడా పరిచర్య ధర్మం కొరకే, అంతేగాని వేరే తలంపులు, ఆశలు, డిజైర్స్ తోనైతే లేము అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. సరే, పౌలు ఇంకొక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీకున్న అతిశయం అధికమవునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధి ఆనందం పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియను. ఏంటిదంట? పౌలు యొక్క నిరీక్షణ ఎంత గొప్పది అని అంటే, విశ్వాసాలు అంటే సంఘం అంటే ఎక్కడ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు అండి? విశ్వాసం నందంట కదా. విశ్వాసం నందు అభివృద్ధి చెందాలి. రెండోది ఆనందం పొందాలంటే ఎక్కడ ఆనందించాలి? విశ్వాసాలు అనే వాళ్ళు ఎక్కడ ఆనందించాలి? విశ్వాసం నందంట. ఆమె ఆనందం ఎక్కడ దొరుకుతుంది? నిజమైన ఆనందం ఎక్కడ పొందాలి అని అంటే, విశ్వాసంలో ఎదగడం వల్ల, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. రెండోది విశ్వాసం వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించాలి. అలా మీరు అనుభవిస్తే నాకు ఒక నమ్మిక ఏర్పడుతుంది. అదేంటిదంటే, మీరు నేను ఒక రోజు కలిసి ఉంటాం. ఆమె అది నాకు మరీ ఆనందం. ఆమె పౌలు యొక్క డిజైర్ అనేకమైన పత్రికల్లో చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఏంటో తెలుసా? కలిసి ఉన్న బ్రతుకున్న మేముండాలి, నేనుండాలి, మా అందరం కలిసి ఉండాలి. ఆమె నిజమే కదా? ఎంత గొప్ప డిజైర్ అండి. పరలోకంలో కూడా మీరు నేను కలిసి ఉండాలనేది పౌలు యొక్క డిజైర్, అంతే కదా? మీరు ఎక్కడ పోతే నాకేంటి, ఇక్కడైతే నేను కంఫర్ట్ గా ఉండాలని కోరుకోవట్లేదు ఆయన. అంటే ఈ రోజు అలాంటి ఒక గొప్ప డిజైర్ మనం చూడగలుగుతాం అని అంటే చాలా కష్టమైనటువంటి పని. ఉన్నా పోయినా మనం అందరం కలిసే ఉండాలి. ఆమె అది పౌలు యొక్క డిజైర్. అందుకే ఏమన్నాడు? అందుకే మీరు విశ్వాసం అభివృద్ధి చెందాలి, ఆనందము పొందాలి. అందుకోసం నీకు అంత చేస్తున్నాను, అందుకోసం నేను ఇక్కడ ఉన్నాను. నేను వెడలిపోయి ఉండొచ్చు, అవునా, అది నాకు మేలు. ఎందుకంటే ప్రభుతో ఉంటాను. ఆమె ఏ భక్తునికైనా ప్రభు గురి ఇదే ఫిలిప్ రాష్ట్రం 3వ అధ్యాయం అంటాడు కదా, నేను వెనుకున్న మనిషి ముందున్న దానికోసం పరిగెత్తడానికి పరిగెడుతున్నాను. అంటే యేసుక్రీస్తుని సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉన్నాను అంటాడు. ఆయన డిజైర్ అదే. ఆయన యేసుక్రీస్తుని సంపాదించుకోవడం తప్పించి ఇంకోటి లేదు. అందుకే కొలస్సీ లాంటి పత్రికలో 3వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? మీరు కూడా పైన వాటినే వెతకండి, క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఆయన డిజైర్ అలా స్పష్టంగా ఉంది కాబట్టి మనకు కూడా ఆయన ఖచ్చితమైన డిజైర్ ని, అంటే డెస్టినీ మనకు నిర్ధారించాడు. అవునా, మనం దేని కొరకు బ్రతకాలని డెస్టినీ అని నిర్ధారించాడు. అంటే మనం అందరం ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? కేవలం ప్రభు కోసమే కనిపెట్టుకోవాలి. ప్రభు కొరకు ఎదురు చూడగలగాలి. ప్రభువును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అప్పుడు అంతకంటే మించిన ఆనందం ఏముంటుందండి? మరి ఇదే ఆనందం కోసం మీరు ప్రయాణం చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ఇదే ఆనందం కోసం మీరు పరిగెడుతున్నారా? ఈ ఆనందమైనా మీరు సంపాదించుకోవాలని చూస్తుంది? ఇంకేమైనా ఉందో ఆలోచించండి. సో నేను ముగించే ముందు ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇంకెక్కడంట పౌలుకి ఆనందం ఎక్కడ ఉంటుందో చెప్తున్నాడు. 4వ పాయింట్ త్వరగా 2వ అధ్యాయంలో చూస్తున్నాం. కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మీయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్నాయడలా మీరు ఏక మనసులాగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారిగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషం సంపూర్ణం చేయుడి అంటున్నారు. ఆమె ఏంటిదంట? పౌలుకి ఎప్పుడు సంతోషం సంపూర్ణం అవుతుందంట? విశ్వాసులందరూ, సంఘం అందరూ
ఏక మనసు కలిగి ఉండాలి, అవునా? ఏక భావం కలిగిన వారిగా ఉండాలి. మూడోది ఏక ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. నాలుగోది ఒక్కదాని అందే మనసు ఉంచాలి. అప్పుడు నా సంతోషం సంపూర్ణం అవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కదాని అందే మనసు ఇస్తే మాకు సమస్య ఏంటంటే చెప్పండి కదా? నిజమే కదా? అందరి దుగ్గురి ఒకటే అయితే, అందరి లక్ష్యం ఒకటే అయితే, అందరు ఐకమత్యాన్ని సాధించుకోవాలి, ఒకదాని కొరకే ఆరాట పడాలనే తపన మనకు ఉన్నట్లయితే సమస్య ఏంటంటే నాయకుడు ఎమోషనల్ కావాల్సిన అవసరం ఉండదు కదా, దుఃఖపడాల్సిన అవసరం ఉండదు, బాధపడాల్సిన అవసరం ఉండదు. అప్పుడప్పుడు ఇండైరెక్ట్ కొన్ని మాటలు కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ చెప్తుంటలేము, వాక్యం చెప్పినప్పుడు వింటలేం కాబట్టి అప్పుడప్పుడు ఇండైరెక్ట్ ఎందుకంటే మాకు ఏదో రకంగా మనుషులని మార్చాలని చూస్తున్నాం తప్పించి గాయపరచాలని కాదు. అవును, సరి చేస్తున్నప్పుడు కొంచెం గాయం అయితే అందులో డౌట్ లేదు. గాయం చేయకుండా సరి చేయబడడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఉద్దేశపూర్వకంగా ఎవరు గాయం చేయరండి. తెలుసుకోవాలని, ఆ పెయిన్ తెలియాలని, ఆ బాధ తెలియాలని, మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం అర్థం చేసుకోవాలని నాయకుడు గాయపరచాలి తప్పించి వేరే ఉద్దేశం. గాయపరచడం కూడా ఇంటెన్షన్ ఉండదు అక్కడ. పౌలు కూడా కొరంథీయులతో మాట్లాడుతున్నప్పుడు మీరు బాధపడినందుకు నేను సంతోషించట్లేదు కానీ బాధపడి మారు మనసు పొందిరని సంతోషిస్తున్నాడు. అక్కడ కూడా సంతోషం అని మాట్లాడాను, అవునా? ఇప్పుడు మీరు బాధపడితే మాకేంటో, మీరు బాధపడడం మాకు ఎక్కువ బాధ. నాకు ఇప్పుడు మాటని సీరియస్ గా పర్సనల్ గా తీసుకొని బాధపడుతున్నారు తప్పించి మారు మనసు పొందట్లేదు అని తెలిసినప్పుడు ఇంకెక్కువ ఎక్కువ బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? అంటే ఇప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో మేము ఈ మాట చెప్పి మేమే తప్పు చేసామని గిల్టీ వస్తుంది మాకు, అవునా కదా? మళ్ళీ దాంతో మేమే బాధపడతాం లోపల. అయ్యో ఈ మాట చెప్పడానికే బాధపడ్డారంట, అయ్యో ఈ మాటను ఇంత సీరియస్ గా తీసుకున్నారు, అయ్యో ఈ మాటను దీన్ని పర్సనల్ గా తీసుకున్నారు, అయ్యో ఈ మాటను మరి ఒకవేళ తప్పైతే దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి పర్సనల్ గా తీసుకొని అలా అనొచ్చా ఇలా అనొచ్చా దాన్ని ఇంకా లాగదీసి సాగదీసి మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? అప్పుడు ఇంకా పెయిన్ వస్తుందా, మనకు సంతోషం ఇస్తుంది? అప్పుడు ఏదన్నా నిజంగా మనం మారడం కోసం చెప్పబడినప్పుడు మారు మనసు పొందాలి తప్పించి కదా దాని గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనము లేదు కదా. సో అదే అండి, ఎందుకంటే ఒక్కదాని అందే మనసు ఉంచాలి. ఏంటిదా ఒక్కదాని అందే మనసు ఉంచడం అంటే ఏంటిదంట, ప్రతి వాడు తన సొంత కార్యములనే చూసుకుంటున్నాడు, యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడడం లేదు. అది ప్రాబ్లం. అంటే ఎవరి గోల్స్ వాళ్ళు పెట్టుకొని ఎవరి లైఫ్ అంబిషన్ కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు, యేసుక్రీస్తు కార్యాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అది పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఇక్కడ. పౌలు యొక్క సంతోషం ఎప్పుడు సంపూర్ణం అవుతుంది? అందరికి ఒకటే డిజైర్ ఉండాలి, ఒకే ఆశ ఉండాలి. అదేంటిది? ఈ సత్యము, ఈ బోధ, సువార్త ప్రకటించబడాలి, అవునా కదా? సంఘం క్షేమం గురించిన ఆలోచన ఉండాలి. అంటే ఇది ఉంటే పౌలు యొక్క సంతోషం సంపూర్ణం అవుతుందంట. నా సంతోషాన్ని సంపూర్ణం చేయమంటున్నారు. ఇప్పుడు మనం ఒకవేళ మాట అంటే మేము నాయకుల యొక్క సంతోషాన్ని ఎందుకు సంపూర్ణం చేయాలి అంటే మాకు జీవితాలు లేవో, మా కొరకు మేము బ్రతుకుతాం అనుకుంటున్నాం. ఇట్లా ఎవరి కోసం వాళ్ళు బ్రతకడానికి సంఘాన్ని దేవుడు స్థాపించలే, అవునా కదా? అవునా కదా? నాయకులు సంఘం ఇద్దరు కలిసి ప్రభు కొరకు బ్రతకడానికి సంఘం స్థాపించాడు, అవునా కదండి? మనందరం కలిసి ప్రభు కొరకు బ్రతకాలా, దేని కొరకు బ్రతకాలి? ప్రభు కొరకే కదా బ్రతకాల్సింది. సో అందుకంటే తర్వాత పౌలు ఛాలెంజింగ్ గా తీసుకుని ఏం చూపించాడు ఇప్పుడు? మీరు ఎవరు వినరు బాబు, మీరు వినట్లేదు కాబట్టి ఎవరు చూపిస్తాడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ? యేసుక్రీస్తుని ఎగ్జాంపుల్ పెడుతున్నాడు, అవునా? దృశ్యరూపకంగా యేసుక్రీస్తుని ఎగ్జాంపుల్ గా పెడుతున్నాడు. ఏమని? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవునితో కూడా ఉండకూడదు అంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన మనుషుల రూపాన్ని ధరించి తర్వాత దాసుని రూపాన్ని ధరించి ఆ తర్వాత తను తాను రిక్తులుగా చేసుకున్నాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అంటే యేసుక్రీస్తు నిస్వార్థంగా జీవించాడు, త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాడు, ఎలాంటి స్వార్థం లేకుండా జీవించాడు. కాబట్టి అలాంటి మనసు ఎవరికి ఉండాలంట? మనకు ఉండాలి. అంతేనా? అంతేనా? తప్ప ఇప్పుడు ఇప్పుడు పౌలు మాట్లాడితే స్వార్థపరుడు అవుతాడా? మనం నిస్వార్థంగా బ్రతుకుదాం, యేసు ప్రభు మనసును కలిగి జీవించుదాం, మనం అందరం ఒకరొకరి కోసం బ్రతుకుదాం, నిస్వార్థంగా సంఘ క్షేమం కొరకు బ్రతుకుదాం అని అంటే తప్ప అంటే ఇప్పుడు? అంటే యేసు ప్రభు మాదిరి మనం తీసుకోకూడదా, అంగీకరించకూడదా? అవునా కదా? అంటే ఇక్కడ ఏంటిది ఏక మనసు అనేది? ఏంటిది ఏకత్వం అనేది? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒకేదాని అందే మనసు ఉంచడం అంటే దేని గురించి? యేసు ప్రభు కార్యాలను చూడడం గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ప్రతి వారు వారి వారి కార్యాల్లో బిజీగా ఉన్నారు, మనందరూ డౌట్ లేదు అందులో. మరి అప్పుడప్పుడు ఎవరి కార్యాలు చూడాలి? యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూస్తారంటే పైకి వెళ్ళి ప్రభు చూస్తారు. ఎప్పుడు మీరు ఏం కంగారు పడకండి, మీ కార్యాలు మీరు బిజీగా ఉన్నా దేవుడు చాలా శక్తివంతుడు, దేవుడు చాలా పవర్ఫుల్, దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు, పైకి వెళ్ళి ఏమైనా చేయగలుగుతారని చెప్తున్నాడు పౌలు. చెప్తున్నాడు పోనీ అదన్నా చెప్పండి. అలా చెప్తే మనం ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు, అవునా? ఊరికే డిస్కషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలా చెప్పట్లేదు.
ఎందుకంటే మన అందరి బాధ్యత ఏంటి అంటే యేసుక్రీస్తు లాగా నిస్వార్థంగా బ్రతకడానికి మనం పిలువబడ్డాం. ఆమె యేసుక్రీస్తును పోలి నడుచుకోవడానికే పిలువబడ్డాం మనం. మరి పోలి నడుచుకోకపోతే ఎలా అండి? మేము అంటే ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాం అంటే నేను అన్న రగ చెప్తున్నాడు ముందుగా అన్న, నేను పేదలకు ఇచ్చే విషయంలో కానీ ఇతర అవసరాలకు అక్కర్లో పాల్గొనే విషయంలో లోటు లేకుండా నా లోపే నేను ఏం చేస్తాను. ఈఎంఐ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా నా లోపే పెట్టుకున్నా అని అది ఎందుకు ఉండకూడదు? నిజమే కదా, నేను చాలాసార్లు చెప్పాను. ఎవరికైనా ఇక్కడ ఏమంటే జీతం వస్తే 20,000 జీతం వస్తే దానిలో ఒక కనీసం 30% పక్కన పెట్టి ఓన్లీ 70% ఇది నాదనుకొని అందులోనే జీవించాలి. కానీ అది ఎవరు నేర్చుకుంటలేదు. ఏం చేస్తాం? నేర్పించి చెప్పి మేము అలసిపోయినాం తప్పించి. అది రైట్ అంటే ఎందుకంటే మనం ట్యాక్సీలు కట్టేది ఉంటుంది, బీదవారికి అవసరాలు అక్కలు సహాయం చేసేది ఉంటుంది, మూడోది సంఘ పరిచయలో సహాయం చేసి ఉంటుంది. ఈ మూడును మింగకూడదు. ఈ మూడుని దాచిపెట్టుకొని మిగతా ఖర్చు పెట్టుకోవాలి. అని మనం ఏం చేస్తున్నాం? ఆ మూడింటిని కూడా వాడేసుకుంటున్నాం. నిజంగా చెప్పండి, అది ఫ్యాక్ట్ గా. అంటే సంఘం ఎప్పుడు ఎలా ఎదుగుతుందండి? కార్యాలు చూడాలంటే అనేక రకాలుగా. ఫిలిప్పి సంఘం ఎలా సపోర్ట్ చేసిందో కూడా పౌలు తర్వాత అధ్యాయంలో రాస్తారు, 4వ అధ్యాయం. అవునా? అది ఎకనామికల్ ఇష్యూస్ గురించే మాట్లాడుతున్నాడు. పౌలు సువార్త పరిచయలో పాలిభాగస్తులు అయిన విషయాన్ని దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయనకు సపోర్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయం. చూద్దాం అది కూడా. అంటే ఎందుకు అర్థం కావాలా? ఇండైరెక్ట్ గా పౌలు ఏం మాట్లాడను ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. అలా అని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా కానుకలేమి ఆశించట్లేదు. తన వ్యక్తిగత జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నాడు, సంతృప్తి కలిగి జీవడం నేర్చుకున్నాడు. అందులో ప్రాబ్లం లేదు. ఇక్కడ పరిచర్య అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర గురించి మాట్లాడుతున్నాం. అవునా? సో పరిచర్యలో ప్రాబ్లం కాకూడదు. పరిచర్య అనేది ఆటంకం కలగకూడదు. సో అంత మాత్రమే కాదు, పౌలు తిమోతి గురించి మాట్లాడతాడు. ఫిలిప్పీ సంఘానికి ఎగ్జాంపుల్ చూపిస్తాడు. మీ గురించి నిజంగా చింతించేవాడు తిమోతి తప్ప నా దగ్గర మరెవరు లేదు. ఎవరున్నారంటే సంఘాల గురించి చింతించేవాళ్ళు అని అంటే తక్కువ. సంఘం పట్ల ఒక బాధ, ఒక పెయిన్ కొద్దిమందికి ఉంది, అందరికి లేదు. సంఘం పట్ల ఒక చింత, ఒక బాధ, ఒక వేదన ఉండాలండి. అది లేకపోతే ప్రయోజనం ఏముండదండి. ఇక కడుపు వచ్చినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా ఇక నా శరీరం కోసం నేను ఆలోచిస్తానంటే అది ఎప్పటికి గెలవలేరు. వాళ్ళు విశ్వాసంలో ఎప్పటికి ఓడిపోతూనే ఉంటారు. ప్రభు కొరకు ఏం చేయలేదు, వాళ్ళు చేయలేరు, రేపు కూడా చేయలేదు. సో అది లైఫ్ కాదు. లైఫ్ మనం చాలా సాక్రిఫైషియల్ గా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, కొన్ని బాధను ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనం గ్రహించాలి. సో 1, 2, 3, 4, 5వ పాయింట్ చూద్దాం. ఇదే 1వ అధ్యాయంలో, సార్ 2వ అధ్యాయంలో మనం కింద వచనంలో చూస్తే పౌలు మరొక సంతోషం గురించి చెప్తున్నాడు. ఏంటిదంట? మీరు 14వ వచనం చదివి, మీరు మూర్ఖమైన వక్రచనం మధ్య నిరపరాధులంట, నిష్కలంకులను అనిందులునైన దేవునికి కుమారులగునట్లు. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎలా ఉండాలంటే మనకు 3 క్వాలిటీస్ ఉండాలంటే ఏం ఉండాలంట? ఒకసారి టెస్ట్ చేసుకుందాం నిజంగా మనకి ఎలా. ఈ మూర్ఖమైన వక్రజనం మధ్య మనం బ్రతుకుతున్నాం. అక్కడ ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి అని. రెండోది నిష్కలంకులుగా ఉండాలి. మూడోది అనందులుగా ఉండాలంటే ఎలాంటి నింద మన మీద మోపబడకూడదు. అలా అలా ఉండాలంటే దేవుని కుమారులు అన్నట్టు సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సనుగులు సంశయములు. మనకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఇవి రెండే. ఒకటి సనుగుతాం, రెండోది సంశయిస్తాం. అవునా? ప్రతిదాన్ని అనుమానిస్తాం, ప్రతిదానికి సనుగుతూనే ఉంటాం. నోరు తెరిస్తే సనగడం, నోరు తెరిస్తే సంశయించడం. ఎందుకు మరి ఇవన్నీ? ఏం ప్రయోజనం? అలా అయితే మనం దేవుని కుమారులను ఎలా అనిపించుకుంటాం? ఇవి మానాలి. ఇవి మాని మంచి పనులు చేయాలి. ఏమంటున్నాడు చూడండి, అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్ల కనబడుచున్నారు. అట్టి లోకమందు ఎలా కనబడాలంటే మనం జీవవాక్యం చేత పట్టుకొని ఎలా కనిపిస్తున్నామంట? జ్యోతుల వల్ల. మన జ్యోతుల వల్ల ఉన్న జీవవాక్యం ఉందా మన చేతిలో, మన జీవితంలో, మన హృదయంలో ఉందా జీవవాక్యం? నోరు తెలిస్తే మనం ఏం మాట్లాడుతున్నాం? జీవవాక్యం బయటకు వస్తుందా? జనాలకు అర్థమవుతుందా మనం జీవవాక్యం చేత పట్టుకున్నాం అనేది? ఎంత ఎంత పవర్ఫుల్ వర్డ్ చూడండి. ఇవన్నీ మాట్లాడితే నాకు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఎవరి గురించో మాట్లాడారు అనుకుంటారని వదిలేస్తున్నా నేను. చూడండి ఏమంటారు, ఇలా చేస్తానంట పౌలు అంటారు, అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు నందు నాకు అతిశయ కారణం కలుగును. ఎప్పుడు? సంఘం నిజంగానే జీవాక్యాన్ని చేతబట్టుకొని ఇతరులకు ఇన్స్పిరేషన్ గా ఉన్నప్పుడు, ఇతరులకు వెలుగుకరంగా ఉన్నప్పుడు నా ప్రయాస నిజంగానే వ్యర్థం కాలేదు, నా కష్టం వ్యర్థం కాలేదని నేను కూడా అనుకుంటాను. అవునా కదా? ప్రతి నాయకుడు అదే అనుకుంటాడు. మీరు కూడా అంతే కదండి. మీ పిల్లలు మీరు కష్టపడిన పిల్లలు తగినట్టు జీవిస్తే మీరు పడిన కష్టం వ్యర్థం కాలేదని సాటిస్ఫాక్షన్ అవసరమా లేదా మీ పిల్లల విషయంలో? ఈరోజు మీరు ఏదైతే త్యాగం చేసుకుంటారో, ఏదైతే ఖర్చు పెడుతున్నారో, లక్షలు పెట్టి ఏదైతే చదివిస్తున్నారో వాళ్ళు ఎదుగుతూనే కదా, దానికి తగినట్టుగా రీచ్ అయితేనే కదా మీకు సాటిస్ఫాక్షన్ ఉండేది. అది జరగనప్పుడు మీరు ఏమంటారంటే రేపు
నేను అనవసరంగా కష్టపడ్డానికి ఇలా తయారైంది, నా కొడుకు ఇలా తయారైంది బాధపడతారా, సంతోషిస్తారా? ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాల తరబడి సత్యాన్ని నేర్చుకుంటున్నాం, దాని ప్రకారం జీవించకపోతే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? దాన్ని ప్రబలించాలని తపన లేకపోతే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? దాన్ని 10 మందికి రీచ్ అవ్వాలని ప్రయత్నం చేయకపోతే బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇది చెప్పి పౌలు ఏమన్నాడంటే, మరియు మరియు ఏమంటాడు చూడండి 17వ వచనం నుంచి, మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైనటువంటి సేవలోను నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరు కూడా ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఆమె ఇప్పుడు ఒక నాయకుడితో సంతోషించాలంటే విశ్వాసంలో ఏం పని చేస్తే సంతోషిస్తారు? ఆయన ఏ పని చేస్తే అదే పని చేస్తే సంతోషం కలుగుతుంది. ఆమె మీకో పని నాకో పని అంటే సంతోషం ఎందుకుంటే చెప్పండి, ఉంటుందా? ఇప్పుడు భర్త నచ్చిన భార్య చేయకపోతేనే, భార్య నచ్చిన భర్త చేయకపోతే సంతోషం ఉంటుంది, ఉంటుందండి? అంటే ఇద్దరు కలిసి ఒక పని చేసినప్పుడు అంటే పౌలు ఏమంటున్నాడు, మీరు అలా ఎదిగినట్లయితే, మీరు అలా జ్యోతుల వలె జీవవాక్యాన్ని చేతబట్టుకునే స్థాయికి మీరు మారుతున్నట్లయితే, అలాంటి సేవ విషయంలో ఇంకా నేను ప్రాణార్పణంగా పోయబడాల్సి వచ్చినా కూడా, నా ప్రాణం అర్పించాల్సి వచ్చినా కూడా, నా శరీరము నశింపజేసుకునే పరిస్థితి వచ్చినా కూడా నేను ఏం చేస్తాను అంటున్నాడు, ఆనందించి సంతోషిస్తాను అంటున్నాడు. ఆమె నాకు రాత్రులు నిద్రలేనందుకు బాధ లేదు. సంఘం గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నందుకు నాకు బాధ లేదు. సంఘం బాగుపడనందుకు మాత్రమే బాధ. ఎందుకంటే మేము ఆనందిస్తాం. ఇప్పుడు తల్లి రాత్రంతా బిడ్డను పెంచినప్పుడు మెలుకోవండి బాధపడదు, అవునా? సంతోషిస్తుంది తను సర్వ్ చేయడానికి, అవునా? తనకు వయసు వచ్చే వారికి ఎన్నిసార్లు అర్ధరాత్రి లేవాల్సి వచ్చినా సంతోషిస్తుందా, బాధపడుతుందండి? సంతోషిస్తుంది. మాకేం బాధ ఉండదు. చాలా మంది అంటే మేము ఏదో కోల్పోతున్నాం, అది కోల్పోయిన సంతోషం నిజమే, కోల్పోయినా సంతోషం ఉంటది. ఎప్పుడు సంతోషం ఉంటది? దాని ప్రతిఫలాన్ని చూసినాం. మన ప్రతిఫలం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? సంఘాందే కదా. ఇప్పుడు మనం దేని కొరకు అయితే ప్రయాసపడుతున్నామో, దేని కొరకు కష్టపడుతున్నామో, దేనికోసం అయితే మనం ప్రాకులాడుతున్నామో, మరి దాన్ని గుర్తించాలి కదా. మన డిజైర్స్ ఏంటి, మన ఆశ ఏంటి, మన ఉద్దేశం ఏంటి? సత్యాన్ని మనం ప్రబలించాలనుకుంటున్నాం కదా. ఆ సత్యం 10 మందికి చేరాలనుకుంటే దాన్ని చేరే విషయంలో మీ పాత్ర కూడా ఉంటే సంతోషం ఉంటుందా, బాగుంటుందా? ఇంకెక్కువ మనకు ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుందా? డిస్కరేజ్ ఎందుకు అవుతామంటే, పోతే పోనీ మనం డిస్కరేజ్ అవుతున్నామంటే అర్థం ఏంటి? అవునా కదా. ఇప్పుడు నేను రెండు సండేలు రాలేదు మధ్యలో, మనకేమనిపిస్తుంది, ఈ మాత్రం దానికైనా అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే అది అనుభవించడం తెలుస్తుంది పెయిన్. అంటే ఒక రోజు సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కానే కాదు. ఒక రోజుకు సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. 8-9 సంవత్సరాల నుంచి మనం అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. స్టేట్ ఇక్కడ సంఘం ప్రారంభించబడింది కాకపోతే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అంతే, అవునా? మేబీ వాళ్ళ పరిస్థితులు కారణమై ఉండదు. బట్ ఏంటిది పెయిన్? హ్యాపీ అనేది ఎందుకు ఉండలేకపోతున్నాం? అన్నున్నోళ్ళే హ్యాపీగా ఉండలేకపోతున్నారు, అవునా కదండి? అన్ని కంఫర్ట్ ఉన్నోళ్ళే ముఖంలో ఆనందం చూడలేకపోతున్నారు. ఎప్పుడు డల్ గానే కనిపిస్తుంది. అన్ని ఉన్నోడే హ్యాపీగా లేడు. ఇప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పు, అన్నింటిలో ప్రాబ్లం ఉన్నాడు ఎలా ఉంటాడు? ఒకవైపు రోగంతో పోరాటం చేయాలి, ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో పోరాటం చేయాలి, ఒకవైపు మెంటల్ గా ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఒకవైపు స్పిరిచువల్ గా ఫైట్ చేయాలి, ఒకవైపు మినిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఒకవైపు మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఆనందం ఎలా ఉంటుంది అప్పుడు? మీకు అన్ని కంఫర్ట్ ఉన్న వాళ్ళకి లేదు. నెలకు మనకు రేపు ఈ రోజు నష్టం వచ్చినా కూడా రేపు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఆనందం లేదు, అవునా? ఎప్పుడు డల్ గా ఉంటే ఎలా ఉంటది చెప్పండి? హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. మా తమ్ముడు కూడా చెప్తాను, ముఖంలో డల్నెస్ ఉండకూడదు. నా కోపం వస్తే డల్ గా ఎందుకు డల్ గా ఉండాలి? ఏదో కోల్పోయినట్టు మనం ఎందుకు? అవునా? ముఖంలో ఒక నవ్వు కనిపించాలి, ఒక ఆనందం కనిపించాలి. నువ్వు నవ్వుతే సరదాగా ఉండట్లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమనిపిస్తుందా మీతో మాట్లాడినప్పుడు? ఒక బాధలో ఉన్న వ్యక్తితో గడిపినట్టు అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? బాధలు ఉంటాయి ఉన్నా కూడా వాటిని మనం ఓవర్కమ్ చేసుకుంటూ వస్తాం, అవునా కదా. సో ఏదేమైనా చూడండి, పరిచర్యలో నిజంగా మీరు జీవవాక్యాన్ని చేతబడుకొని జీవించగలిగితే ఆనందించకుండా ఏం చేస్తాం, ఇంకెక్కువ మేము మా ప్రాణాన్ని నష్టపరచుకోవడానికి కూడా ఇష్టపడము, అవునా కదా. ఒక ఆలోచన వచ్చిందా, వీళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం మనం కష్టపడాల్సిన అవసరం ఏంటి, మన బతుకు మనం చూసుకుంటే సరిపోతుంది అని ఆలోచన వచ్చిన దేని వల్ల వస్తుంది? నేను ఆలోచన అంగీకరించట్లేదు, మేమే డినై చేసుకున్నారే, మేము నీ కొరకు వచ్చిన ప్రభావ ఇలాంటి ఆలోచన మాకు రాకుండా చేయమని ప్రతివాడుకుంటాం ప్రతిసారి ఒకళ్ళు వచ్చినప్పుడు. ఎందుకో ప్రజలు సపోర్ట్ చేయనప్పుడే వస్తాయి అలాంటి ఆలోచనలు. పరిచయం చేస్తే
సపోర్ట్ చేయట్లేదు. ఆ రోజు కూడా అంతే మన మెసేజ్ అన్ని పెడితే ఎవరు పట్టించుకోరు. వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నది ఎందుకు? మంచి చెడులు షేర్ చేసుకోవడానికి, ఎంకరేజ్ కోసమే కదా. ఒక మెసేజ్ పెడితే ఎవరైనా రియాక్ట్ అవుతారంటే ఎవరు రియాక్ట్ కాదు కొన్నిసార్లు. దానివల్ల ప్రయోజనం ఏంటంటే నువ్వు అరే నీ కర్మను నువ్వు అనుభవించినట్టుగా ప్రదర్శిస్తే ఒక పాట చేస్తున్నావు, లేకపోతే మీటింగ్కి వెళ్తున్నావు, ఒక సెమినార్కి వెళ్తున్నావు. సండే కూడా మనం సాటర్డే సెమినార్కి వెళ్తున్నాం పెట్టాం, అవునా? ఒకరిద్దరు తప్పించి ఎవరు దానికి రియాక్ట్ కాదు. అంటే ఎందుకు అంటే అందరు ఎక్కడో అక్కడ స్తబ్దుగా ఉండిపోతున్నాం. దయచేసి బయటికి రండి. మీ బాధ్యత కూడా ఇది, అవునా? పౌలు నా బాధ్యత అని చెప్తున్నాడా? ప్రతి విశ్వాస బాధ్యత కూడా ఇక్కడ ఉందని చెప్తున్నాడు. ఓన్లీ సేవకుల బాధ్యత అని చూపించండి, పోనీ ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. ఓన్లీ సేవకుల బాధ్యత అండి, ఇవన్నీ మాకు సంబంధం లేదని ఒక 2 రిఫరెన్స్ చూపించాడు, అసలు ప్రాబ్లం అవుతుంది, అవునా కదా. అందులో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పండి. పోనీ పరిచర్యను ముందుకు తీసుకెళ్లడంలో మాకు ఎలాంటి బాధ్యత లేదు, వాక్యం మాకు ఎలాంటి బాధ్యత తీసుకోమని ఎక్కడ చెప్పలేదు అని ఒక 2 రిఫరెన్స్ చూపించండి చాలు. ఇప్పుడు పెట్టండి, గ్రూప్ లో పెట్టండి, ఫెలోషిప్ గ్రూప్ 2 వచనాలు పెట్టండి. దీని తర్వాత ఏం మాట్లాడాలని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మాట్లాడతాను. అప్పుడు ఇట్లా అంటే ఒక వాక్యంలో ఉన్నది మాట్లాడను, వాక్యం ఉన్నప్పుడు దాన్ని సైడ్ చేసి ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు. సో సీరియస్నెస్ కావాలండి. అంటే చూడండి, అందుకే అంటున్నాడు, మీరు కూడా ఏమంటారు చూడండి, ఇటువల్లనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడు. ఏ విషయంలో? దేవుని కొరకు జీవవాక్యాన్ని చేతబట్టుకునేటువంటి విషయంలో అవసరమైతే మీరు కూడా ఏం చేయాలి? ప్రాణార్పణంగా పోయబడి ఆనందించి సంతోషించాలి. అలాంటి వారికి సిద్ధపడాలి. ఆమె ఎప్పుడు మన భవిష్యత్తు మనమే చూసుకుంటే మరి సంఘాన్ని ఎవరు పట్టించుకుంటారండి? సో ఇది ఎన్ని పాయింట్ చూసామంటే 1, 2, 3, 4, 5 పాయింట్లు చూసాం. 6వది 3వ అధ్యాయం మనం చూస్తున్నాం చూడండి. మెట్టుకు సహోదరులారా ప్రభులో ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయడం నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమము. చూడండి, ప్రభునందు ఆనందించుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఈ మాట? అంటే కొంతమంది ప్రభువును వదిలేసి కింది విషయాలు చెప్తున్నాడు. చాలా మందికి అర్థం కాని విషయం ఈ సందర్భం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండి. ఎందుకనగా శరీరం ఆస్వాదం చేసుకోనక దేవుని ఒక ఆత్మల ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. ఆమె ఎక్కడ అతిశయించాలంట? ప్రభునందు. ఆమె మన ఆరాధన ప్రభునందు ఉండాలి. అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ప్రభునందు ఆనందించట్లేదు కదా. దేని ఆనందిస్తున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ ఆనందిస్తున్నారు. ఈ చేదను ఆచరించడం అంటే ఏంటంటే సర్కంసిజన్ కదా. కొంతమంది ప్రభు నుండి వేరయ్యి సున్నతి పొందుతూ ఆనందిస్తున్నారంట, సర్కం చేసుకుని ఆనందిస్తున్నారంట, దానిలో ఆనందిస్తున్నారు. కొంతమంది వేరే వేరే ప్రోగ్రాములు చేసుకుని ఆనందిస్తున్నారు, అవునా కదా. ఇప్పుడు కూడా ప్రభునందు లేదు ఎవరికి ఆనందం. క్రిస్మస్ లో ఉన్న ఆనందం, లేకపోతే లెంట్ డేస్ లో ఇతర ఆచారాల్లో సాంప్రదాయాల్లో యానివర్సరీలో ఉన్న ఆనందం ప్రభునందు ఎవరైనా ఆనందిస్తున్నారండి? ఇప్పుడు ప్రభునందు ఆనందించడానికి అవన్నీ అవసరం లేదు. వాస్తవం చెప్పండి, ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ముక్కుసూటి అయినటువంటి తేట తెల్లమైనటువంటి చాలా ఛాలెంజింగ్ వర్డ్ ఏంటంటే ఇవన్నీ కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లో గాని, మత సంబంధమైనటువంటి ఆచారాల్లో గాని, పద్ధతుల్లో గాని మీరు ఆనందించాల్సిన అవసరం లేదు. అలాంటి ఆనందించే వారు మన సంబంధులు కారు, అవునా. నిజమైన సున్నతి ఎవరంట? ప్రభునందు ఆనందించేవాడే, హృదయమందు ఆత్మ వలన నడుచుకునేవాడే నిజమైన సున్నతి గలవాడు. ఆమె అంతేగాని బాహ్య సంబంధమైన ఆచారాలు మునిగి తేలేవాడు ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించలేడండి. అది చాలా సీరియస్ విషయం, అవునా. చాలా మంది ఏమనుకుంటే ప్రభునందు ఆనందించాలంటే దాన్ని జనరలైజ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఒక పర్టికులర్ గా ఒక సందర్భంలో రాయబడింది ప్రభునందు ఆనందించడం అంటే ఏంటిదని. ఏంటిదంటే మంచిగా చూడండి, అక్కడ ఏమన్నాడు? ప్రభునందు ఆనందించడం అంటే ఏంటిది? కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. అంటే ఇవన్నీ శరీర సంబంధమైన క్రియలు, అవునా. పేతురు కూడా కుక్క గురించి మాట్లాడినప్పుడు ఏమన్నా, కుక్క తన వాంతికి తాను తిరిగినట్లు అనే సామెత చొప్పున వాళ్ళకి జరుగుతుందండి. అంటే ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి? విడిచిపెట్టిన పాపాన్ని మరలా చేసేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, సున్నతి, విశ్రాంతి దినం పాటించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అవునా. అక్కడ మాట్లాడు దుష్టులైన పనివారిని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇవి కాదు మనం ఆనందించాల్సింది, ప్రభునందు ఆనందించడము నేర్చుకోండి అంటున్నాడు. సో నిజమే కదా. ఈ రోజు మన బోధంతా కూడా దీని మీదనే ఉంది కదా. ప్రభునందు ఆనందించాలి, సత్యమునందు మాత్రమే సంతోషించాలి, అంతేగాని ఏది పడితే అది మన ఆనందానికి కారణము కాకూడదు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే 4:1లోను నెక్స్ట్ 4 ఇది రిపీటెడ్ గా అనిపించింది. 6వ పాయింట్ కి అనుకూలమైనటువంటి
కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లును ప్రభునందు స్థిరులై ఉండడం అంటున్నాడు. అంటే పౌలు ఏమంటాడంటే మీరే నా ఆనందం అంటున్నాడు. అవునా? నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. మీరే నా ఆనందం. మీరు తప్పించి నాకు వేరే అది లేదు. ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పుకోదు. ఎందుకు అనంటే మీ కొరకు వచ్చినప్పుడు, మీ కొరకు ఇవన్నీ చేస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా వదిలేసి వెళ్తాను చెప్పండి. అవునా? సో మారాలనే ఉద్దేశంతో చెప్పిన కొన్ని విషయాలు. ఆయన కూడా మార్చుకోవాలి తప్పించి పంపించకూడదు బలవంతంగా. ఇక్కడ కూడా మనం చూద్దాం ఇంకొక మాట. 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం, మరలా చెప్పుతున్న ప్రభునందే ఆనందించాలి. 6 పాయింట్ ఇవన్నీ మనం సపోర్ట్. ఎక్కడ ఆనందించాలి? ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు ఆనందించడము నేర్చుకోవాలి అని మన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చివరిగా పౌలు ఎక్కడ ఆనందించాడు అనేది 7వ పాయింట్ చెప్పేసి ఎందుకు ఇస్తున్నాను. 10వ వచనం నుంచి నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు చూడండి, నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేసిరని చేయసాగితని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని అంట. ఫిలిప్పి సంఘం ఏం చేసిందంట? పౌలు గురించి మళ్ళీ కొన్ని నాళ్ళ తర్వాత ఆలోచన చేయడం ప్రారంభించిందంట. ఎన్ని రోజుల మధ్యలో ఆలోచించలేదనే కదా అర్థం. సో ఏంటిదంటే ఆలోచన, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయం దొరకకపోయాను. అంటే మీరు ఇంతకుముందు యోచన చేయలేదుగా కాదని కాదు, కానీ యోచన చేశారు కానీ మీకు నాకు సహాయం చేయడానికి తగిన సమయము దొరకలేదు. సో ఇప్పుడు తగిన సమయం దొరికింది కాబట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. నాకు కొదవ కలిగి ఉండినందున నేను ఇలాగ చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండలేదు, సంపన్న స్థితిలో ఉండలేదు. ప్రతి విషయంలోనూ అన్ని కార్యాలను కడుపు నుండి ఉండటము, ఆకలిగా ఉండటము, సమృద్ధి కలిగి ఉండటము, లేవిలో ఉండటం నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచమని అందరూ నేను సమస్తం చేయగలను. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని కదా. ఎవరు నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించిన మా స్థితిలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలువారే కాలేదని మీకే తెలియను. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరతలు తీర్చకు సహాయము చేసిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలా చెప్పలేదు గాని మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తం సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రదీతుతో పుచ్చుకొని ఉన్నాను. నేను తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన అంటే దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములు అంటే చూడండి ఏ సందర్భంలో చెప్తున్నాడు. మనోహర సువాసన దేవునికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి అంటున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును గాక అంటున్నాడు. అంటే పౌలు ఇక్కడ ఎందుకు ఆనందిస్తున్నాడంట? చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ. తన వైపు కొన్ని విషయాలు చెప్పాడు, వాళ్ళ వైపు కొన్ని విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటిది? ఇన్నాళ్ళకు నా గురించి మీరు ఆలోచన చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. రెండోది, నా శ్రమలలో మీరు పాలుపంపులు పొందడం మరి మంచి పని. మూడోది, మీరు చేసే పని దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి సువాసన కలిగినటువంటి యాగం అని పోలుస్తున్నాడు. అవునా? సో ఇవ్వడం గురించి మాట్లాడుతూ 3 విషయాలు. సో పౌలు యొక్క ఆనందానికి కారణం అయినా కూడా పౌలు ఈవిని ఆపేక్షించట్లేదు ఇక్కడ. అంటే తనకు ఏదో ప్రజలు ఇలా చెప్తే ఇప్పుడు మీరు 100 ఇస్తారు, 10 ఇస్తే 100 దేవుడు ఇస్తాడు అని చెప్తే ఏమైతే ప్రజలు ఎమోషనల్ అయిపోతారు. పౌలు ఇలాంటి ఎమోషనల్ వర్డ్స్ ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు. మీరు 100 ఇస్తే 30 పోస్తారు, 30 అంతలుగా పోసుకుంటారు, 60 అంతలు పోసుకుంటారు, 100 అంతలు పోసుకుంటారు. పౌలు ఎమోషనల్ గా వాళ్ళని మ్యానిపులేషన్ చేయట్లేదు. అవునా? ఏమంటున్నాడు? ఇవి అవసరం కదా, ఈ పరిచర్య అవసరం. ఇలాంటి పరిచర్య చేస్తే దేవుడు ఇంకా సంతోషిస్తాడు. సంతోషించి ఏం చేస్తాడంటే తన మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు అంటే నేను ఈవిని ఆపేక్ష చెప్పట్లేదు కానీ మీకు ఫలం రావాలని. ఆమె ఎవరికి ఫలం ఇస్తారంటే దేవుడు, ఇది మాత్రం గ్యారంటీ. అవునా? నువ్వు 100 ఇస్తే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు పొయ్యవు కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రతిఫలం పొందమా? నేను ఇది స్ట్రాంగ్ గా నమ్ముతాను. నేను ఎవరికి రుద్దలేదని నమ్ముతాను. ఎందుకంటే మేము ఖర్చు పెట్టిన ప్రతిసారి మేము ఎప్పుడు కూడా వెనకకి పోతాం. ఇప్పుడు సెమినార్ అయింది మొన్న. ఎందుకంటే ఎంత ఖర్చు అయితే కొంత ఖర్చు అవుతున్నప్పుడు మనం వెనకకి పోము. మనం ఎప్పుడైతే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటామో ఎప్పుడు వెనకబడినట్టు ఎక్కడ చూడలేదు. మనం ఈవెన్ అమలాపురం సెమినార్ చేసినా కూడా. అవునా? అంటే జేబుకి ఏమి వెనకలు అది కాలేదు. అంటే దేవుడు ఎప్పుడు కూడా పరిచర్య కోసం, మంచి పనుల కోసం ఇస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అందులో మాత్రం నాకైతే డౌట్ లేదు. అలా అని చెప్పేసి మీరు 100 ఇస్తే 30 అంతలుగాను, 60 అంతలుగా, 100 అంతలు వస్తారని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. పౌలు యొక్క ఉద్దేశం కూడా అంటే క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడడం కాక. అంటే ఈ రోజు మీరు పరిచయ అవసరతను, సహోదరుల అవసరతను తీర్స్తే
మీకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కన్సిడర్ చేస్తాడు. ఆమె అంతే, వేరే ఉద్దేశం కాదు ఇక్కడ. ఔషధకి ఔషధ, అవునా? ఏ విత్తుతే అదే పంట కోస్తాం. అక్కడ కూడా గలతుల సందర్భం కూడా ఇవ్వడం గురించి మాట్లాడాడు. నీళ్లు పోయేవానికి మరలా నీళ్లు పోయబడని సామెతల గ్రంథంలో చెప్తారు. ఏంటిదంటే నీళ్లు పోసేవానికి మళ్ళా నీళ్లు పోయబడుతుంది, అవునా కదా? నీళ్లు పోయేవానికి నీళ్లు ఎప్పుడు కూడా పోయబడవు అనేది ఫ్యాక్టర్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ 7 విషయాలు నేర్చుకున్నాం. అఫ్ కోర్స్ చూడండి, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మొదటి పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయిందో 7వ పాయింట్ అక్కడ ముగించబడింది, అవునా? సువార్త విషయంలో మీరు నాతో పాల్గొయ్యారు, మళ్ళీ ఇక్కడ అదే స్టార్ట్ చేశారు, అవునా? సువార్త విషయంలో మీరు తప్పించి నాతో ఎవరు పాలువారు కాలేదంటాడు. ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను సువార్త ఆరంభించిన దినం మొదలుకొని మీరే నాతో పాటు పాలువారు అయ్యారు. మాసిదోనియ చర్చ్ తెస్సలోనిక సంఘంలో కూడా మీరు మాటి మాటిన సహాయాన్ని పరిచయం కోసం పంపించారని పౌలు చెప్తున్నారు. అయితే పౌలుకు కొన్నిసార్లు వ్యక్తిగతంగా పనిచేస్తున్న పరిచర్య అలవాటు ఉన్నప్పుడు కూడా అనేకమైన సంఘాల నుంచి ఇతర సంఘాల నుంచి వెళ్ళి పరిచర్య ధర్మం నిర్వర్తించడానికి సహాయం తీసుకున్నట్టుగా చాలా సందర్భాలు కూడా మనం చూస్తాం. సో ఇది అండి, చూడండి, పౌలుకి ఎక్కడెక్కడ ఆనందించాడో చెప్తున్నాడు. ఒక నాయకునిగా పౌలు ఎక్కడ ఆనందించాలో చెప్తున్నాడు, విశ్వాసం కూడా ఎక్కడ ఆనందించాలో చెప్తున్నాడు. ఆమె సో ఓవరాల్ గా ఫిలిపిలో మనం ఏం చూస్తామంటే ఒకే ఒక పాయింట్ చూడాలంటే ఏమని చెప్పుకోవచ్చు, ఏమని చూసుకోవచ్చు, ఒకే ఒక పాయింట్ లో చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే అన్ని పాయింట్లలో ఒక కామన్ పాయింట్ ఒకటే ఏంటి తెలుసా? సువార్త పరిచర్య. ఆమె అవునా కదండి? సువార్త పరిచర్య తప్పించి ఏమైనా కనిపించిందండి? సత్యాన్ని ప్రబలించడం తప్పించి ఇంకేమైనా కనిపించిందా? ప్రభు కొరకు బ్రతకడం తప్పించి ఏమైనా కనిపించిందా? 7 పాయింట్లలో కూడా 7 రకాల ఆనందాల్లో కూడా అన్నిట్లో కొద్ది తేడాతో అన్ని ఒకే దానికి సంబంధించిన విషయాలు, అవునా? పౌలు ప్రార్థనలో వాళ్ళ యొక్క రక్షణ అంటే వాళ్ళ సువార్తలు పాలువాస్తులు అయినందుకు సంతోషిస్తున్నాను, ప్రార్థన సంతోషంతో జ్ఞాపకం చేసుకున్నాను. రెండోది కక్ష చేతను నిషేధం సువార్త ప్రకటించబడినందుకే సంతోషిస్తున్నాడు. మూడోది కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, ఆనందం పొందాలనే, అంటే స్వార్థ పక్షం వచ్చిన శ్రమలలో ఏం చేయాలి? విశ్వాసం బలపడాలి, అవునా? యేసుప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో విశ్వాసం ఏం కావాలి? అభివృద్ధి చెందాలి తప్పించి తగ్గకూడదు, అవునా కదా? అక్కడ కూడా ఆనందించాలని కోరుకుంటున్నాం. నాలుగోది ఎక్కడ? యేసుక్రీస్తు కార్యంలో చూడండి, అందరూ ఒక్కదాని అన్న మనసు నుంచి నా సంతోషాన్ని సంపూర్ణం చేయమంటున్నాడు. యేసుక్రీస్తు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండి నిస్వార్థంగా ఇతరుల కొరకు బ్రతకాలి. ఆమె అది కూడా ప్రక్కల గురించి బ్రతకడం నేర్పిస్తుంది. ఐదోది కూడా నేను ప్రాణార్పణగా పోయబడుతున్నాను, నేను దీనికి ఆనందించి సంతోషిస్తున్నాను, మీరు కూడా అలాగే జీవవాక్యం కొరకు సత్యవాక్యం కొరకు ఆనందించి సంతోషించమంటున్నాడు. ఆరోది ప్రభునందు ఆనందించాలి, ఆచారాల యందు ధర్మశాస్త్రం నందు మనం కల్పించుకున్న పద్ధతులు ఎందు కాదు, తప్పుడు బోధలు ఎందు కాదు, కానీ కేవలం ప్రభునందు మాత్రమే ఆనందించమని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఏడోది, మీరు ఇన్నాళ్ళ మట్టుకు నా గురించి ఆలోచన చేసి ఈ స్వార్థ పనిలో నాకు సహాయకులు ఉండటానికి మరి ముందుకు వచ్చారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఆమె అంటే ఒక వ్యక్తి సంతోషించాలంటే ఊరికి ఎలా సంతోషిస్తారు చెప్పండి? అంటే కితకితలు పెట్టుకొని నవ్వుకోవాలి ఎప్పుడు, ఏం జరిగినా కూడా ఏం చేయాలి? కితకితలు పెట్టుకొని నవ్వాలా? సో సంఘం ఎదుగుతే కదా, సంఘం నిలబడితే కదా, సంఘము బలపడితే కదా మనం సంతోషించడానికి అవకాశం ఉండేది, అవునా కదండి? ఒకవేళ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి మేము ఎట్లున్నా నువ్వు ఆప్గా ఉండాలి అని కోరుకున్నట్లయితే అలా కోరుకునే హక్కు మీకు మాత్రం ఎవరికి లేదు, అవును కదండి? మేము సహకరించినా సహకరించకపోయినా, మేము మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా, మేము ఎదగకపోయినా, ఆధ్యాత్మికంగా మేము వర్దిలకపోయినా ఒక నాయకుడు ఇవన్నీ పట్టించుకోకూడదు అని ఎవరైనా ఆలోచన చేస్తే అది వాక్య విరుద్ధమైన ఆలోచన అవుతుందా, వాక్యానుసరమైన ఆలోచన అవుతుందా? చెప్పాలి. అది 100% వాక్య విరుద్ధమైన ఆలోచన, అవునా? దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, ఆత్మలను లెక్క అప్పగించే బాధ్యత ఇచ్చాడు కాబట్టి అది మా బాధ్యతనే, అవునా కదండి? సో కాబట్టి మీరు ఎదగాలి, వ్యక్తిగతంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, పరిచర్యలో ఎదగాలి, పరిచర్య ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ కావాలి, ప్రాంతంలో ఎదగాలి, అన్నిట్లో ఎదగాలి. ఫైన్, సంతోషం. ఎందుకంటే కొంతమంది మన సహోదరులు కొంతమంది ప్రార్థన రెగ్యులర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మిగతా ఇంకా చాలా ఉన్నాయి కదా సంతోషించాల్సిన విషయం. అదొకటే కాదు కదా, ప్రార్థన ఒకటే కాదు కదా, చాలా విషయాలు కూడా మనం సంతోషించే అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు స్త్రీలందరూ మధ్యాహ్నం ప్రార్థన చేస్తారు, దానివల్ల చాలా ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ సంతోషం నాకు ఉంది. అలాగే మిగతా విషయాలు ఉన్నాయి, మనం సంతోషించడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయా? సత్యం కొరకు నిలబడాలి, ఆధ్యాత్మిక ఎదగాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, నిస్వార్థంగా బ్రతకాలి, అవునా? సంఘం గురించినటువంటి పట్టించుకోవాలి, యేసుక్రీస్తు కార్యాలను సీరియస్ గా తీసుకోవాలి. పరిచర్య యేసుక్రీస్తు కార్యం అంటే సొంత కార్యమా? ప్రభు కార్యమేనా? శనివారం సెమినార్ జరిగిందంటే ప్రభు కార్యమా సొంత కార్యమా?
అలా ఫిలిప్ కానీ పెట్టిన ఫిలిప్ కానీ బోధించిన నాకు కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కానీ వచ్చిన మీకు కానీ వాళ్ళ సొంత ఎజెండా ఉంది అందులో ఎవరికి లేదు, వచ్చిన వాళ్ళు కూడా లేదు కదా, వాళ్ళు కూడా ఏదో నేర్చుకోవాలని వచ్చారు అందరు కూడా. ఆమె కదా, కుటుంబాలను చక్కదిద్దుకోవాలి, రిలేషన్షిప్ బిల్డప్ అవ్వాలని చక్కదిద్దుకోవడానికి వచ్చారు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాం. 7 పాయింట్స్ ని మరలా చూసుకోండి. మీరు పిలుపు రాసేవారు 4 అర్థాలు చాలా స్పష్టంగా ఉంటాయి. నేను చెప్పిన సందర్భాలను కూడా మీరు అర్థం చేసుకోండి. కాబట్టి దైవ పనిలో నిమగ్నం అవ్వాలి. దైవ పనిలో ఎప్పుడో నేను ఫ్రీగా ఉంటే, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నేను ఆర్థిక వెసులుబాటు దొరికినప్పుడే, నేను హెల్దీగా ఉన్నప్పుడే, స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే, లేకపోతే మంచి బాడీ మెయింటైన్ చేసినప్పుడే, లేకపోతే ఆర్థికంగా నాకు ఎక్కువ బ్లెస్సింగ్ వచ్చినప్పుడే ఇలా చేస్తామనంటే అది ఎప్పటికీ జరగదు. అవునా? ఎప్పుడైనా మనం ఏదో ఒక దాంట్లో మనం ఇన్వాల్వ్ అవుతుంటే మేము పోతూనే ఉండాలి. దానికి ఇవన్నీ సెట్ చేసుకుంటే, మైండ్ లో ఇవన్నీ పెట్టుకుంటే ఎప్పటికీ మనం మంచిగా దేవుని కొరకు బ్రతకలేం. అవునా కదా? సో మీరందరూ కూడా కలిసి భోజనం చేస్తున్నప్పుడు నిర్ణయించుకోవాలి. అందరూ ఒక దాని మీద మనసు ఉంచాలి, ఒకే పని కోసం ఆలోచన చేయాలి. పరిచర్య గురించి ఆలోచించడం నేర్చుకోండి దయచేసి. అది ప్రభువుకు సంబంధించింది. మీరు ప్రభువుని సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. ఆమె ప్రభువుని సంతోషపెడితే ఆటోమేటిక్ గా మాకు కూడా ఆ సంతోషం ఉంటుంది. మమ్మల్ని సంతోషపెట్టి మేము అక్కడ కూడా అడగట్లేదు. ఎస్, మాకు అధికారం కూడా ఉంది. అవునా? పౌలు కోరుకున్నట్లు మా సంతోషం సంపూర్ణ, మమ్మల్ని పర్సనల్ గా సంతోషపెట్టమనట్లేదు ఇక్కడ. సో పౌలు కూడా సంఘం నుండి పర్సనల్ సంతోషాన్ని పెట్టమని కోరుకోవట్లేదు. అందరు కలిసి ఉంటే, అందరు ఐకమత్యంగా ఉండి, అందరూ ఏక ప్రేమ కలిగి ఉంటే, ఏక భావం గలవారిగా ఉంటే, ఒకదాని అనే మనసు వస్తే సంతోషం ఉంటుంది. ఆమె సో దయచేసి మీరు కూడా హ్యాపీగా ఉండండి, ప్రభునందు ఆనందించండి. మిగతా మనకి ఇంపార్టెంట్ కానే కాదు. ఎవరెక్కడ పోయినా అన్ని 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 ఆలోచన చేయకండి. మనసును మనం తొలిచి వేసుకోవద్దు, మనకు మనమే నష్టం కలిగించుకోవద్దండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఆలోచన ఎంత ప్రమాదకరమైందంటే, పక్కోడు మనకు నష్టం కలిగించకపోయినా మన ఆలోచనలు మనకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. నిజమా కదండి? ఈ ప్రపంచంలో మనకి ఎవరు ఎక్కువ నష్టాన్ని కలిగించలేదు, మన ఆలోచన మనకి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తే దయచేసి మీ అందరినీ ఆలోచన నుంచి బయటపడడం. నీవే మా తమ్ముడు ఎక్కువ ఆలోచించకండి, ముఖంలో ఆనందం ఉండదు. అనవసరంగా ఆలోచించకండి. ఏదో కొంప ఏదో జరిగిపోయినట్టు, ఏదో నష్టం వాటినట్టు, చిన్న చిన్న వాటికి ఎందుకంటే అంత కంగారు పడడం. సో నేను ధైర్యంగా చెప్తాను, నాకున్న ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎవరికి లేవు. అందుకు అందుకు అంత భయంకరంగా ఎందుకు స్ట్రగుల్ కావాలి? మీకు ఒకవేళ అప్పులు ఉన్నాయి అనుకున్నా కూడా, మీకున్న ల్యాండ్, మీకున్న రిసోర్స్ ఒక్కసారి అది చేసుకుంటే సాల్వ్ అవుతాయి. అవునా కదండి? కావా? 100% అవుతుంది. అన్న కూడా అవుతుంది ప్రాబ్లం. అన్న సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఈ క్షణం కూడా సాల్వ్ చేసుకోగలరు. అవునా కదా? మీకు ఆప్షన్స్ ఉన్నాయి, మాకు ఆప్షన్స్ కూడా లేవు. ఇప్పుడు నా చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా చాలా మంది అప్పుల గురించి మాట్లాడితే, ఎవరెవరికి అప్పులు ఉన్నాయో వాళ్ళు ఒక అరెక్రమో లేకపోతే అరగుంటో 2 సెంట్లో మాది కాదనుకుంటే అందరు గట్టెక్కుతారు. మాకు ఆప్షన్ కూడా లేదు ప్రస్తుతానికి. అంటే చెప్తున్నాం అంటే మాకంటూ ఏం లేదు. ఎవరు ఉంటే పరిచయం కోసమే మేము దాన్ని అనుకున్నాం తప్పించి పర్సనల్ ఎప్పుడు అనుకోలేదు. సో కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఎందుకండి ఎప్పుడు హ్యాపీగా ఉండండి. అయితే సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్ని ఉంటాయి, బాధలు ఉంటాయి. వాటిని అధిగమించాలి. అధిగమిస్తే హ్యాపీగా ఉంటాం. ఆలోచనలు అధిగమిస్తే చిన్న చిన్న వాడికి ఊకే మనకి ఇది సరిపోతలేదు, అది సరిపోవట్లేదు, ఉద్యోగం జీతం సరిపోవట్లేదు, లేకపోతే నాకు అది సరిపోవట్లేదు, ఎంతకాలం అండి ఈ బాధలు? పోనీ ముందు సరిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నాము, పోనీ అప్పుడు కూడా లేం కదా. మనం అప్పుడు హ్యాపీగా ఉంటే నమ్ముతాను, ఇప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. సో అన్ని ఉన్నప్పుడు ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు మరి? దయచేసి సంతోషించండి. ప్రభునందు సంతోషించడం, ప్రభు కంటే గొప్ప సంతోషం మనకి ఇక్కడ లేదు. ఆమె సో ఐహిక విచారాలు మన జీవితాన్ని పాడు చేస్తాయండి. ఐహిక జీవితాలు చాలా ప్రమాదకరమైనవి. ఐహిక విచారాలు ప్రమాదకరమైనవి. ఊరికే పక్కల గురించి ఆలోచించడం కూడా ప్రమాదకరమైన విషయం. అవునా? మనకు సంబంధం లేని విషయాలు బైబిల్ చెప్తున్న మూర్ఖత్వం అంట. మనకు సంబంధం లేని విషయాల గురించి ఆలోచించిన మూర్ఖత్వమా, జ్ఞానమా? కొంతమంది సంబంధం లేని విషయాల గురించి మనకి ఎందుకండి కదా. సామెతలు 100 సామెతలు ఉన్నాయి. తనకు పట్టని జగడని బట్టి పోవాడంట, దాటిపోతున్న కుక్క చెవులు పట్టుకున్న వాటితో సమానుడు. ఎవరు బాగు చేయలేదు. మనకు పట్టని జగడాలు మనకి ఎందుకు? నేను ఉన్న జగడాలే పట్టించుకుంటలేదు. ఇప్పుడు నా కుటుంబం నేను జరిగిన సీరియస్ గా తీసుకోను, ఎందుకంటే ఉన్న జగడాలే పట్టించుకోలేదు. పక్క ఇంకా మనకు సంబంధం లేని జగడాలు మనకి ఎందుకు చెప్పండి? ఉన్న సమాధానం కోరుకోవడం. అవునా? లైట్ గా తీసుకున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఎన్నో రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నాం, చెప్పినా వదిలేసుకున్నాం. మళ్ళీ వారం వచ్చేదాకా కూడా మనం గుర్తు చేసుకుంటలేము.
ఉన్న జగడాలే చాలా ఉన్నాయి సీరియస్ గా తీసుకోవట్లేదు ఇంకా మనకు సంబంధం లేని జగడాలు పట్టించుకొని, సంబంధం లేని మనుషుల గురించి మాట్లాడుకొని, సంబంధం లేని వ్యక్తుల గురించి ఆలోచించి ఎందుకు సమస్యలు కొని తెచ్చుకోవాలి చెప్పండి. దయచేసి బ్రతిమలాడుకుంటున్న అందరిని కూడా రెండు చేతులు ఎత్తి బయటికి రండి. అది మీ సమస్య కాదు, మీ సమస్యలు కానే కావు. మీరు ప్రభునందు ఎలా ఉన్నారో చూసుకోండి దయచేసి చాలు. ప్రభుతో ఎలా గడుపుతున్నారో చూసుకోండి తప్పించి పక్కల గురించి ఎందుకంటే ఉంటే మనకు పక్కలు కష్టమైతే ఆదుకోండి, అంత తప్పించి మాట్లాడుకోవడం ప్రయోజనము లేదు. అవునా కదా? నీకు చేతనైతే సహాయం చేద్దాం, లేదంటే వదిలేద్దాం. నాకు చేతనైతే చేస్తే లేకపోతే సకాము ఉంటాను. అన్నిసార్లు చేత కాదు, అన్నిసార్లు చేతిలో ఉండవు. 10 మంది కష్టాలు వచ్చినప్పుడు అలా కేవలం ఇద్దరికే చేయగలుగుతాం, కొన్నిసార్లు ముగ్గురు చేయగలుగుతాం, కొన్నిసార్లు నలుగురికే చేయగలుగుతాం. అవునా? కొన్నిసార్లు 6 చేయగలుగుతాం. 10 మంది చేయలేం కదా మన లైఫ్ లో. చేయగలుగుతామండి? ఇప్పుడు 10 మందిలో 4 చేసి 6 చేయట్లేదంటే మనం చేయలేదని అర్థం కాదు కదా. ఎంత ఉంటే అంత చేస్తాం, ఎంత అవకాశం ఉంటే అంతే చేస్తాం. సో అన్ని ఆలోచించి బుర్రలు పని చేసుకొని ప్రశాంతతను కోల్పోతుంది. ఎందుకంటే దేవుడి సమాధానం మనకు చాలా అవసరం. నాకు కూడా సమస్యలు ఉన్నాయి. రాత్రులు స్ట్రగుల్ అవుతాం, డేలో స్ట్రగుల్ అవుతాం. సరే, నాకు ఎక్కడో లేకపోతే మా ఇద్దరి మధ్యలో చిన్న కూడా ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అవునా? వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమో ఉండయా మనుషులు అన్నప్పుడు. ఎక్కడో టెంపర్ అవుతాం, ఎక్కడో ఎమోషన్ అవుతాం, ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బలహీనతలు కలిగిన వాళ్ళమే కదా. అవన్నీ పక్కన పెట్టి మన సంఘం కొరకు, పరిచర్య కొరకు ఎప్పుడు సిద్ధపడి ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. సో ఎన్నాళ్ళు ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టాలని, ఏనాటికైనా నీ రాజ్యములు నేను చేరాలని. ఎన్నాళ్ళు ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టాలని, ఏనాటికైనా నీ రాజ్యములు మేము చేరాలని, నిరీక్షణే నీవని, నిరీక్షణే నీవని, సమాధాన గీతాలు నే పాడనా, సమాధాన గీతాలు నే పాడనా, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా, నా రాజువే నీవని, నా రాజువే నీవని, నా హృదయ పాలక నీవేనని, నా హృదయ పాలక నీవేనని, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా, మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవ, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు మరి వందనం చెల్లిస్తావు. నీ ప్రేమ చాలా ఆశ్చర్యమైనది, చాలా గొప్పది. నువ్వు మా కొరకు చేసిన త్యాగం చాలా ఉన్నతమైనది. పరలోకాన్ని వదిలావు, నీ తండ్రిని వదిలావు, ఒక అల్పమైనటువంటి, బలహీనమైనటువంటి, పాపభూయిష్టమైనటువంటి మానవ దేహాన్ని ధరించావు. ఇంకా అక్కడ నుండి తగ్గించుకొని ప్రభా దాసుని రూపాన్ని ధరించావు. ఒక దాసునిగా ప్రభు మారావు. ఇంకా అక్కడ నుండి ఇంకా తగ్గించుకొని నేను ఖాళీ చేసుకొని, రిక్తులుగా చేసుకొని, ఏమీ లేకుండా ప్రభా చేసుకొని మా కొరకు శిలువలో బలి అయ్యావు. మా కొరకు ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు ప్రభా. ఎనలేని త్యాగాన్ని చేసావు. ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమను పంచి నీలాగా మేము బ్రతకాలని కోరుకుంటున్నావు. కానీ మాకు అది అర్థం అవ్వట్లేదు. మాలో ఎంత స్వార్థం ఉందంటే ప్రభా, నీ ప్రేమను చూడలేనంత స్వార్థం ఉంది. నీ ప్రేమను గ్రహించలేనంత స్వార్థం మాలో కొద్దిగా ఎక్కడో మూలన నివసిస్తుంది ప్రభా. నీ సంఘం గురించిన క్షేమం గురించి, నీ పరిచర్య గురించినటువంటి నీ స్వార్థ పరిచర్య విస్తరించాలనే ఇలాంటి చింత లేని వారిగా ఉన్నాం ప్రభా. పడుకుంటున్నాం, లేస్తున్నాం, తింటున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం తప్పించి సీరియస్నెస్ మాకు కలగట్లేదు ప్రభా. కొన్ని విషయాలు మేము బలవంత పడి ఒత్తిడిగా ప్రభా ఫీల్ అవుతున్నాం.
కొన్నిసార్లు సంఘానికి రావడానికి కూడా ప్రభు మేము బలవంతంగా ఫీల్ అవుతున్నాం, కానీ సంతోషంగా సమాధానంగా రాలేకపోతున్నాం. ప్రభు సంఘానికి రావడం కూడా, నీ దగ్గరికి నీ సన్నిధానంలో నీ ప్రజలతో గడపడానికి కూడా ప్రభు ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒక సంతోషంతో ఒక జాయితో రాలేకపోతున్నాం. అది మా స్వభావం, మా హృదయ అంతరంగం బయట పెడుతుంది ప్రభు. మా లోపల ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూపిస్తుంది ప్రభు. దయచేసి మమ్మల్ని కనికరించి మేము మారాలి. లోతుగా ఉన్న మా స్థితిని మేము మార్చుకోవాలి ప్రభు. మరి కొంతమంది ఆన్లైన్ లో కూడా ప్రభు ఇబ్బంది పడుతున్నారు ప్రభు. అన్ని సమస్యలు పరిష్కారం కావాలి. వెసులుబాటు చూసుకొని అవకాశం ఉంటేనే జాయిన్ అవుతున్నారు, తప్పించేది మా బాధ్యత. మేము ఎక్కడున్నా ఏదో రకంగా మీ సంఘానికి మేలు కలిగించాలనే ఆశ లేకపోవడం ప్రభు, నిజంగా తృష్ణ కలిగి లేకపోవడం ప్రభా. ఎంత నిర్లక్ష్యమో సంఘం అంటే అని చెప్పగానే చెప్తున్నారు ప్రభు, ప్రవర్తన ద్వారా చూపిస్తుంది. అవును ప్రభా, మా లోపల ఏమున్నా కూడా మా ప్రవర్తనే ప్రభా అన్నిటికీ రుజువుపరిచేది. మేము లోపల ఎంత విశ్వాసం ఉన్నా మా క్రియల్లో అది కనబరిచినప్పుడు ఆ విశ్వాసం వ్యక్తమని లేఖనం సెలవిస్తుంది. లోపల మాకు ఎంత డిజైర్ ఉన్నా బయటికి చూపించకపోతే ఆ డిజైర్ కి అర్థం ఉండదు కదా ప్రభు. కానీ ఇప్పటికి కూడా మేము మళ్ళా మా డిజైర్ బట్టి, మా లోపల ఉన్నటువంటి ఆలోచన బట్టి, విశ్వాసాన్ని బట్టి మేము జస్టిఫికేషన్ చేసుకుంటే నీ ఎదుట దోషులుగా నిలబడాల్సి వస్తుంది ప్రభు. కాబట్టి ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ప్రతి ఒక్కరు నీ సంఘం కొరకు, క్షేమాభివృద్ధి కొరకు, సత్యం కొరకు, సత్య స్వార్థ కొరకు, పరిచయం కొరకు మరల కొరకుపడి గురికొల్పబడి ప్రభా ఒక్కదాని అందే మనసు ఉంచినట్లుగా సహాయం దయచేయమని నేను ఎంతగానో బ్రతిమలాడుకుంటున్నాను. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచ్చింది. నీ కొరకు ఇంకా బలంగా నిలబడడానికి కృప చూపిస్తారని విశ్వసిస్తూ మా ప్రార్థన వింటున్నది నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ, ఎస్పెషల్ ఆన్లైన్ లో ఉన్నారు ప్రభా, ఈ వారాంతంలో వారి ఉద్యోగంలో ఉన్న, పరిచర్యలో ఉన్న ప్రభా, వారి వ్యాపారంలో ఉన్న, వారి ఇంటి పనిలో ఉన్న, వ్యవసాయ పనిలో ఉన్న, ఎక్కడ ఉన్నా ప్రభా 6 దినాలు నీకు సాక్షులుగా బ్రతకడానికి, జీవవాక్యం చేతపట్టుకొని ప్రవర్తనలో ప్రదర్శించడానికి సహాయం దయచేయమని, జ్యోతుల వల్ల జీవించడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. మరి ఎక్కడున్నా నీకు జ్యోతుల వల్ల ఉండాలి ప్రభా. వారు ఎదుర్కొనేటువంటి ఆర్థిక, మానసిక, శారీరక, అలాగే ఆత్మ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన ప్రతి ఇబ్బందిలో ప్రభావ వారిని కనికరించి తోడుగా ఉండండి. మీరున్నారనే ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ వారి హృదయంలో అంతరంగాలు పుట్టడానికి సహాయం దయచేయండి. నమ్మలేకపోతున్నాను, ఒక కార్యాలు చేయగలుగుతారు విశ్వసించలేకపోతున్నారు, ఊరికే బలహీన పడిపోతున్నారు. అటు వారిని మీరు బలపరిచింది, విశ్వాసం అంటే ఏంటో వారు తెలుసుకునేలా చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ పిల్లల్ని, పెద్దల్ని, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని ప్రభు అందరినీ మీరు సంరక్షించండి. ఎండవేడి నుంచి కాయమని భద్రపరచమని నేను బ్రతిమలాడుకుంటున్నాను. వారి చదువుల్లో, వారి వ్యాపారంలో, ఉద్యోగాలు ఎక్కడున్నా ప్రభా నీ సంఘాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థనను వింటున్న మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ వీరందరినీ చేతులకు అప్పగించు. యేసు దివ్యనామములో వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్.